నమస్తే. నమస్తే అందరికి. సో సారీ టు కీప్ యూ వెయిట్. లేట్ అయినందుకు సారీ. సో ఓకే గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా మనం కలుసుకున్నాము వెంకటేశ్వర స్వామి మెసేజ్ తోటి. సో సమృద్ధి ఆ టాపిక్ లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే. సో దీనికి మనం వెళ్ళే ముందు సమృద్ధి, అసలు సమృద్ధి అంటే ఏంటి? ఓకే, సమృద్ధి అంటే ఏమిటి అని ముందు అది మనము అది సరిగ్గా అర్థం చేసుకోలేందే మనము టాపిక్ లోకి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే విజ్డమ్ అంతా కూడాను అర్థం కావాలంటే ముందు ఇది డెఫినేషన్ తెలియాలి. అంటే ఏంటి సమృద్ధి అంటే? సో ఇట్స్ మనం అనుకుంటాము ఓన్లీ, దాదాపు అందరూ కాకపోయినా దాదాపు ఏమనుకుంటాము అంటే సమృద్ధి అంటే చక్కగా ధన ధాన్యాలు, ఆస్తిపాస్తులు అండ్ మెటీరియలిస్టిక్, మొత్తం మెటీరియలిస్టిక్ అని అనుకుంటారు. సో ఫస్ట్ అది క్లియర్ చేయాల్సింది ఏంటంటే, మనము సమృద్ధి అనేది కనిపించేది కాదు. ఏదైతే మనం కనిపిస్తుందో మనకి, మన దగ్గర ఉన్నదో, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసేదో, ఇది కావాలి, ఇంత కావాలి, ఇలా ఉండాలి అని, ఈ మెటీరియలిస్టిక్ది ఇవంతా కూడాను ఇది సమృద్ధి. అసలైన సమృద్ధి అనేది అంటే సమృద్ధి అంటే ఈక్వల్ టు ఇది అని కాదనమాట. ఓకే, అంటే ఏంటి? డబ్బులు, ఇవి చెప్పిన మన మెటీరియలిస్టిక్ ఆస్తులు, మనకున్న ఏవైతే సేవింగ్స్, కనిపించే డబ్బులో అంటే ఇంత ఉన్నాయి మనకి అకౌంట్లో, లేకపోతే ఒక స్థిర ఆస్తులు అలాగా అవి, ఇవన్నీ మనం అంటే సమృద్ధి అంటే ఇది ఉంటే సమృద్ధి. కానీ సమృద్ధి అనేది కనిపించని ఎనర్జీ. మరి అది ఎక్కడ ఉంటుంది? మన లోపల ఉంటుంది. ఈ బయట కనిపించేది ఏదైతే మెటీరియలిస్టిక్ ఉన్నాయో, మనకి కనిపించే ఏదైతే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న అంటే చెప్పుకున్న సమృద్ధి అని మెటీరియలిస్టిక్ గా వస్తువు రూపేణ ఏవైతే ఉన్నాయో, అది సమృద్ధి అనే దానికి ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. ఒక రిఫ్లెక్షన్, ఒకానొక అంటే సమృద్ధి అనే ఒక ఎనర్జీ ఎప్పుడు కూడాను ఒక ఎనర్జీ డెన్సర్ ఫామ్, అంటే తగ్గించుకుని తనను తాను తగ్గించుకుంటూ ఒక మెటీరియలిస్టిక్ ఫామ్ తీసుకుంటుంది. సో మనకున్న ఏవైతే మనకున్న ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడాను డబ్బులు, ఇవన్నీ ఆ తత్వము, ఆ ఫ్రీక్వెన్సీ తాలూకు ఒక చిన్నపాటి ఒక రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం. అంటే ఇప్పుడు మనము ఒక రూమ్లో 10 అద్దాలు ఉన్నాయి అనుకుందాం. మనం లోపలికి ఎంటర్ అవుతాం, 10 రిఫ్లెక్షన్స్ మనకి కనిపిస్తాయి మనవే. ఒక అద్దంలో ఒక అట్లాగా 10 కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 10 ఎదురుకుండా 10 ఉన్నాయి, లేకపోతే చుట్టూ 10 ఉన్నాయి. మనం వెళ్ళంగానే చుట్టూ కూడాను మనవి రిఫ్లెక్షన్స్ కనిపిస్తూ ఉంటుంది, మన ప్రతిబింబం అద్దం మీద. ఇన్ని అంటే 10 అని ఊరికే చెప్పుకుంటాం. ఇన్ని వాటిల్లో సమృద్ధి అనేది ఒకానొక ప్రతిబింబము, ఒక రిఫ్లెక్షన్, అంటే ఒక అద్దం. ఆ అద్దం కూడా ఏంటి? మన ఒక రిఫ్లెక్షన్. అర్థమవుతుందా? మన ఒక రిఫ్లెక్షన్ ఒకటి. అంటే ఈ 10 వాటిల్లో మరి మిగతావన్నీ ఏంటి? ఈ సమృద్ధులు ఏంటవి? రకరకాలు. అంటే అసలైన సమృద్ధి అని లోపల మన ఒక ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్రీక్వెన్సీ తాలూకు ఇక్కడ రిఫ్లెక్షన్స్ అన్నమాట మనకి అనుభవంలోకి, అంటే మనం తీసుకునేది మెటీరియలిస్టిక్ గా. ఇంకా ఉన్నాయి. సమృద్ధి అంటే ఫస్ట్ ఇక్కడ మనము ఈ ఒక్క ప్రతిబింబం, అంటే ఈ ఒక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో, ఈ ఒక్క అద్దంలో కనిపించేది, ఇదే మన చూపు దాని మీదే ఉంది, దాని మీదే ఉంది. ఎందుకుంది? నమ్మక వ్యవస్థ, బిలీఫ్ సిస్టమ్. సో ఫస్ట్ ఏం చెప్పారు అంటే వెంకటేశ్వర స్వామి ముందు సమృద్ధి అంటే ఏంటి అనేది అని చెప్పే ముందు నమ్మక వ్యవస్థ గురించి చెప్పారనమాట.
ఓకే. అంటే మన ఏదైతే నమ్ముతున్నామో మన నమ్మక వ్యవస్థ ప్రతి ఒక్కరికి మనలో నమ్మక వ్యవస్థ అనేది ఉండి తీరుతుంది. దాని మీద నిండే ఆ నమ్మక వ్యవస్థ నుంచే మనకి అనుభవాలు వస్తున్నాయి. ఏ అనుభవమైనా కావచ్చును. ఇప్పుడు చాలా ధనికులు ఉన్నారనుకుందాం. మన మన లెక్క ప్రకారంగా వాళ్ళకసలు లోటే లేదు. వాళ్ళు ఏమనుకుంటే అది చక్కగా చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు, కొనుక్కోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అలా అయిపోతుంది. అంటే అంతా వాళ్ళకి ఇతరుల దృష్టిలో ఏంటి అంటే లెక్కలు ప్రకారంగా. అంటే మన కౌంట్స్ ఇవన్నీ ప్రకారంగా వాళ్ళకి చాలా ఉంది అని అనుకున్నాం. మరి అంటుంటే హాయిగా మనశ్శాంతిగా ఉండాలి గదా! ఒక కోరిక తీరిపోయినంతలా ఉన్నప్పుడు, ఆనందం లోపల ఎప్పుడూ కూడాను ఒక ఆనందం అనేది స్థితి ఎప్పుడూ ఉండాలి కదా! ఏమన్నా కష్టమొచ్చినప్పుడు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఎందుకు దుఃఖంలోకి వెళుతున్నారు? ఏదన్నా ఆనందంగా ఉండి తీరాలి కదా! మరంత ఉంది కదా! ఏదన్నా అనుకున్నది తెచ్చుకునేంతగా ఈ చి నిమిషంలో తెచ్చుకునేంత అంత సమర్థత ఉన్నప్పుడు, అంత అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు అక్కడ, మరి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి కదా! వాళ్ళు కూడా ఎందుకు ఎప్పుడు దుఃఖిస్తున్నారు? హ్మ్. అసలైన సమృద్ధి ఏంటి అంటే, మనశ్శాంతి, ఆనందము, జాయ్. కానీ మన ఒక నమ్మక వ్యవస్థ మన బిలీఫ్ సిస్టమ్ ఈ నమ్మక వ్యవస్థ అంటే బయటెక్కడో ఉంది ఏదో గవర్నమెంట్ సిస్టమ్ అని కాదు. మన లోపల ఉన్న మనం ఏదైతే బలంగా నమ్ముతూ ఉంటామో ఒక గోడ కట్టేసుకుంటామనమాట మనం. ఆ నమ్మక వ్యవస్థ ఎక్కడి నుంచొచ్చింది ఈ బిలీఫ్ సిస్టము అంటే, చిన్నతనం నుంచి మనం ఏదైతే వాతావరణంలో పెరుగున్నామో అక్కడ, తర్వాత పూర్వజన్మల నుంచి మనకి ఏదైతే బలంగా మన చైతన్యంలో పడిపోయి ఉన్నాయో, మన ఆత్మ చైతన్యంలో అవి. సో, వీటన్నిటితోటి చిన్నప్పుడున్న 7 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాల లోపల ఏదైతే ఒక నమ్మక వ్యవస్థ అనేది ఆ బేబీ కంటే ఆ వయసులో పడినవేదైతే ఉంటాయో అక్కడ నుండే మనకి అనుభవాలు అవన్నీ మొదలవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మళ్ళా నాకు సరి అయింది లేదు అని అనుకుని పేరెంట్స్‌ని అనటమో, లేకపోతే పెరిగిన వాతావరణాన్ని జడ్జ్ చేయటమో చేయకూడదు. మనకు ఆల్రెడీ ఇట్లాంటి అనుభవాలు తీసుకోవాలుంది కాబట్టే ఆ ఎన్విరాన్మెంట్‌లో మన జన్మ తీసుకోవటం జరిగింది. ఓకే. ఇక్కడ ఎవ్వరిని అనుకోటానికి లేదు. వాళ్ళు వేరే కాదు, మనం వేరే కాదు, నేను వేరే కాదు. సో, మన రియాలిటీ అంటే మన వాస్తవాలు. వాస్తవాలంటే ఏంటి? మన భౌతికంగా పొందే అనుభవాలు. ఓకే. ఏమన్నా అర్థం కాకపోతే తర్వాత లాస్ట్‌లో మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, దాదాపు ట్రై చేస్తున్నాను. వి క్రియేట్ అవర్ ఇది మొత్తం ఇంగ్లీష్‌లో వచ్చింది. మధ్య మధ్యలో ఎప్పుడన్నా చదువుతాను. ఎందుకంటే ఇది ఆయన ఇచ్చిన వర్డ్స్ కాబట్టి. స్వామి ఇచ్చిన వర్డ్స్. సో, మన 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 రియాలిటీ అంటే మన వాస్తవాలు, మన అనుభవాలు భౌతికంగా ఏదైతే ఇవన్నీ కూడాను మన లోపల ఏదైతే జరుగుతుందో, మరి మనకి తెలీదు కదా! కొన్నే పట్టుకోగలుగుతాము. లోపల మనం అన్నీ పట్టుకోలేము. లోపలికి వెళ్ళే కొద్దీ మన లోపల ఏం జరుగుతుంది? ఏ ఫ్రీక్వెన్సీ తోటి ఉన్నాము అని మనకు అర్థమవుతా ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీనే ఏం చెప్పారంటే కీ. అదే తాళము. ఐ మీన్ కీ. ఆహ్, సో, ఆ కీయే ఏం చేస్తుందంటే క్రియేషన్‌ని చేస్తా ఉంది. లోపల ఉన్న ఫ్రీక్వెన్సీనే బయట క్రియేషన్ చేస్తా ఉంది. సృష్టి చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఎలా మ్యాచ్ అవుతుందంటే, రేడియో ఉంది గదా! రేడియోలో కావచ్చు, టీవీ ఛానల్స్ ఏం చేస్తుంది? ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది దానికి. అంటే లోపల ఇప్పుడు మీరు ఇదివరకు రేడియోస్‌లో ఇలా సెట్ చేసేవాళ్ళు. ఒక బార్ ఇలాగా తిరిగేది. ఇలా జరుగుతూ ఉంటుందది. కనిపిస్తుంది. 92 దగ్గర పెట్టాలా, 102 దగ్గర పెడితే ఏ ఛానల్ వస్తుంది. ఒక్కొక్క, ఒక్కొక్క డిగ్రీ దగ్గర ఒక్కొక్క ఛానల్ అనేది ఉంటుంది. మనకి కావాల్సిన డిగ్రీ దగ్గరికి వెళితే, ఆ ఫలానా ఛానల్ కార్యక్రమాలు మనం వినగలిగేవాళ్ళం కదా! అది కనిపించేది ఆ రేడియోలో ఆ టైంలో. ఇప్పుడు టీవీలో కూడా అంతే జరుగుతుంది. టీవీలో మనకి పలు ఛానెల్స్ ఉంటాయి బయట. మనకి స్క్రీన్ మీద.
రిమోట్ తోటి మనకి ఏం కావాలో ఆ ఛానల్కి మనము పెట్టుకుంటున్నాం. ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ ఎలా జరుగుతుంది? ఇక్కడ నుంచి ఒక ఫ్రీక్వెన్సీ దానికి ఆర్డర్ ఇస్తుంది. జరుగు. ఓకే. తర్వాత మనం ఛానల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఛానల్ తాలూకువి మనం చూస్తూ ఉంటాం. ఓకే. యూనివర్స్‌లో కూడా రకరకాల ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. ఇక్కడ లోపల ఉన్న ఈ జరిగే మొత్తం ఈ ఈ రేడియోను లోపల జరిగేవి తంతు అంతా, ఈ మెకానిజం అంతా మనకి కనిపించదు బయటికి. బయటకి కనిపించేదేంటి? కేవలము ఆ ఛానల్, లేకపోతే ఆ కార్యక్రమాలు ఏదైతే మనకు కావాలో అది మనం వింటున్నాము కదా! కానీ లోపల జరిగే ప్రక్రియ ఆ రేడియోనో, టీవీ లోపల జరిగేది మనకి తెలీదు. అవెట్లాగో మనం కూడా అంతే. మనకి లోపల జరిగేవి, లోపల ఏ ఫ్రీక్వెన్సీ అనేది మనకి తెలీదు. ఇక్కడ ఒకటి అనుకుంటాము. ఇక్కడ ఒకటి లోపల ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఒకటి అంటే మనసు. ఓకే. మనసు నుంచి ఇట్లాగా ఒకటి అనుకుంటాము. లోపల ఉన్న ఫ్రీక్వెన్సీ వేరు. అంటే ఇప్పుడు రిమోట్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుందాం. అది ఇటు నొక్కకపోయి ఒక ఛానల్ మనకి కొడుతుంటే అదేం చేస్తుంది? అది ఆ బ్యాటరీ దానికి అట్లాగా వీక్ అయిపోయి ఐదర్ అది పనిచేయలేకపోతుంది. లేకపోతే ఏం చేస్తుంది? చాలా సేపటికి మనం ఒక ఛానల్‌కి బాగా నొక్కేస్తూ ఉంటాము. అది మూవ్ అవ్వటానికి. కొట్టేస్తూ ఉంటాము. సో, ఇట్లాగా చేసేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అది? గబగబా ఒక్కోసారి ఫాస్ట్‌గా గబగబా వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఛానల్ కాకుండా వేరే ఛానల్‌కెళ్తుంది. ఓకే. సో, అప్పుడు ఏం జరుగుతుంది లోపల? నేననుకున్నదేంటి? ఏదో నేను సెలెక్ట్ చేసుకున్న ఛానల్ వేరు. అది సపోజ్ టీవీలో పీఎంసీ వస్తది. నాకు పీఎంసీ చూడాలనిపించింది, వినాలనిపించింది. ఆ ఛానల్ వేరు. నాకు కావాల్సింది. కానీ ఇది ఎక్కడికో మ్యూజిక్ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నా మనసుకి ఏం కావాలి? పీఎంసీ కావాలా? కానీ అది ఎక్కడో వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏంటి? ఆ ఫ్రీక్వెన్సీ దానికి, నేను అనుకున్న దానికి, దీనికి అంటే దానికి మ్యాచ్ కాలేదు. అప్పుడు మనకేం కావాలో అనేది మనసు, కానీ మన లోపల ఉన్న ఫ్రీక్వెన్సీ బట్టి ఏదైతే మనకి హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని ఈ విశ్వంలో దాన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది వద్దు కదా, ఇది నాకు వేరేది కావాలి కదా, నాకు ఇదొచ్చింది ఏంటి? ఓకే. మరి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేశాను కదా, విశ్వం నాకు ఇంత ఇచ్చింది ఏంటి? లోపల ఉన్న ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. బయట అప్పుడు రియాలిటీలు మారుతాయి. కంప్లీట్‌గా లోపల టెక్నిక్ అనేది మార్చుకోవాలి. బ్యాటరీలు చేంజ్ చేసి కొత్త బ్యాటరీలు ఎలా వేస్తే కరెక్ట్‌గా వర్క్ చేస్తుందో, మన లోపల ఏదైతే కావాలనుకుంటున్నామో దాని తగ్గ ఫ్రీక్వెన్సీ మనకి ఉండాలి. ఓకే. అది ఉంటే ఇది జరుగుతుంది. వాస్తవంలోకి వస్తుంది. మన లోపల మళ్ళీ విశ్వం ఎక్కడో ఉంది, ఎక్కడో లేదు, అంతా మన లోపలనే ఉంది. రకరకాల ఫ్రీక్వెన్సీలు ఉంటున్నప్పుడు ఏదైతే హైయెస్ట్‌గా ఉంటుందో దానికి మనము అది అట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఎందుకు? మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ బీయింగ్స్. అంటే ఒక అయస్కాంత శక్తికి ఎట్లాగైతే ఉంటుందో మనం కూడా అట్లాంటి వాళ్ళమే. అయస్కాంతం ఏం చేస్తూ ఉంటుంది? ఆ మ్యాగ్నెట్ ఇనుముని మాత్రమే తీసుకుంటుంది, చక్కని వాటిని తీసుకోదు. ఇనుముని మాత్రమే తీసుకుంటుంది. దాని ఫ్రీక్వెన్సీ అలా ఉన్నది. అలా సృష్టి దాని ఫ్రీక్వెన్సీని అట్లా చేయబడింది. ఇదే మ్యాగ్నెట్ పెద్దది అనుకుందాం. పెద్దదైనప్పుడు ఎంత ఎంత దాని కెపాసిటీ ఉందో మొత్తం తీసేసుకుంటుంది. ఈ చిన్న మ్యాగ్నెట్ ఉన్నప్పుడు దీని కెపాసిటీ ఎంత ఉంటుందో చిన్న సూది మాత్రమే దానికి అంటుకుంటుంది. ఓకే. అంటే మనం లోపల ఆ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగే కొద్దీ ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనము అట్రాక్ట్ చేసుకుంటాము. ఎలాగైతే పెద్ద మ్యాగ్నెట్, పెద్ద అయస్కాంతం ఉంటుందో అలా ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటుంది. ఇలానే చిన్న మ్యాగ్నెట్ ఉన్నప్పుడు, చిన్న వాటికి తీసుకుంటున్నప్పుడు మన లోపల కూడా ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఎక్కువ ఉంటుందో దాన్ని మనము అనుభవంలోకి తీసుకుంటాము. కానీ ఇక్కడ ఒకటి ఇది జరుగుతున్నప్పుడు ఎక్కడ మార్చుకోవాలి? మనము ఆ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ చేసుకోవాలి. నాకు కావాల్సిన ఛానల్‌కి నేను వెళ్ళాలి. ఇది వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? నమ్మక వ్యవస్థ మార్చుకోవాలి. సరి అయిన నమ్మక వ్యవస్థ అనేది మనము పెట్టుకోవాలి. ఓకే. ఇప్పటి వరకు
కొంచెం అర్థమైందా? క్లారిటీ ఉంది కదా? సో ఇది ఏంటి అంటే దాన్నే కీ అన్నారు. ఈ ఫ్రీక్వెన్సీనే కీ అన్నారనమాట. అంటే మనం అనుకుంటాం అంతా లాక్ అయిపోయింది అని. కానీ ఆ కీ ఎక్కడుంది? మనలోనే ఉంది. అంటే ఆ తాళం మన చేతుల్లోనే ఉంది. కానీ బయట మనం ఏం చేస్తున్నాం? ఆ తాళం బయట వెతుక్కుంటున్నాము. సో, అంతా మన లోపలనే. సోల్ ప్లాన్స్ ఫర్ ఎక్స్‌పీరియన్సెస్. ఇప్పుడు మనం జన్మలు ఎందుకు తీసుకుంటున్నాము? ఆత్మ భౌతిక రూపంలో తీసుకుంటున్నప్పుడు అనుభవాల కోసం తీసుకుంటూ ఉంటుంది. సో, కానీ ఈ ఈ అనుభవాలు నిర్ధారించిపోయిన అంటే ఇంత కాలంలో నేను అనుభవాలు తీసేసుకోవాలి అని సోల్ ప్లాన్ చేసుకోదు. సోల్ ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఒక సిలబస్ ఉంది. 10 లెసన్లు నేర్చుకోవాలి అనుకున్నాను స్కూల్లో. ఈ 10 లెసన్లు ఈ 10 లెసన్లు నేను రాసుకుంటాను కానీ ఇంత టైం అని చెప్పి రాసుకోను. ఓకే. అంటే ఇక్కడ మనము సోల్ ప్లాన్ చేసుకుంటాము. సోల్ ప్లానింగ్ జరుగుతుంది. ఆ సోల్ ప్లానింగ్ నేను సంవత్సరంలో నేర్చుకోవాలి, 2 సంవత్సరాల్లో నేర్చుకోవాలా? లేకపోతే నేను జీవించే ఈ 100 సంవత్సరాలు దాని లోపల నేర్చుకోవాలా? ఇంత పీరియడ్‌లో నేర్చుకోవాలా అనేది ప్లానింగ్ ఉండదు. జస్ట్ ప్లాన్ చేసుకుంటాం అంతే. టైం ప్లాన్ చేసుకోము. అందుకు పోస్ట్‌పోన్‌మెంట్లు లేకపోతే మళ్ళా జన్మ తీసుకోవాలనా అట్లాగా ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ సోల్ అన్నమాట. సో, ఏదైతే ఆ ఫేజ్ ఈవెన్ అది ప్లాన్ చేసుకోం సమయం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఒక లెసన్ జరుగుతా ఉంటుంది మనకి. ఓకే. ఏదన్నా ఒక ఎక్స్‌పీరియన్స్ జరుగుతా ఉంది అనుకుందాం. ఇంకా అయిపోలేదేంటిది? ఎప్పుడు బయట పడిపోతాను? ఇంకా జరుగుతా ఉందే. అంటే అలాగా క్వెషన్ వచ్చిందంటే ఇక్కడ కూడా ఏంటి అంటే సోల్ ఓవరాల్‌గా ప్లాన్ చేసుకోదు అన్ని లెసన్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఈ లెసన్ పర్టిక్యులర్‌గా ఇంత పీరియడ్‌లోనే నేర్చుకోవాలనేది ఉండదు. అది అది దాని నుంచి గబగబా అంటే దాని నుంచి మనం నేర్చుకునేది అనేది ఇక్కడ భౌతికంగా మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సోల్ ఆత్మ మీద కాదు. ఇవి సమృద్ధికి ఏంటి కనెక్షను? ఇవన్నీ చెప్పి ఆయన అటు తీసుకుని వెళ్ళారనమాట. సో, ఇవన్నీ ఇక్కడ లెసన్స్ ఎంతే భౌతికంగా బయట వచ్చే మనకి పాఠాలు అది అది క్లియర్ చేసుకుంటూ ఉన్నప్పుడే మనకేమవుతూ ఉంటుంది, మనకి సృష్టి సరిగ్గా చేసుకుంటాము. ఇప్పటికి మనము క్రియేట్ చేసుకుంటున్నాము. కానీ అలైన్ అవ్వట్లేదు. మనం అనుకున్నది ఒకటొస్తుంది, వేరే ఒకటి అనుభవం వస్తా ఉంది. ఓకే. అలైన్ కావట్లేదు. మనము ఇంటర్నెట్‌లో మనం ఆ సైట్‌లో చూసిన డ్రెస్ వేరు, మనకొచ్చిన డ్రెస్ వేరు. ఓకే. నాకు పలానాది కావాలనుకున్నాను, వాళ్ళు వేరేది పంపించారు. ఎలా ఉంటుంది? ఇలానే జరుగుతుంది మనకి బయటకు. మన 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 నుంచి కూడా అట్లానే జరుగుతుంది. ఓకే. సో, అందుకు ఈ పీరియడ్ మరి ఈ టైమ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ నేర్చుకునే ఈ సమయం అంతా కూడాను సోల్ యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. అది త్వరగా నేర్చుకోవటమా? ఇక్కడ మళ్ళీ త్వరగా ఇన్ ద సెన్స్ ఒకళ్ళకి ఎక్కువ టైం పడుతుంది అంటే వాళ్ళు తక్కువని కాదు. వాళ్ళు మేబీ ఇంకా ఏ ఫేజులు ఉన్నాయో దాంట్లో మనకు తెలీదు. సో, ఇక్కడ ఏంటి అంటే ఒక నాలెడ్జ్ మినిమల్ ఇది ఏంటి అంటే కూడాను మెయిన్‌గా ఆ పీరియడ్ అన్ని దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? మన నమ్మక వ్యవస్థ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఎ సోల్ కెన్ లెర్న్ లెసన్స్ ఇన్ ద షార్టెస్ట్ పీరియడ్ అండ్ కెన్ టేక్ లాంగర్ డ్యూరేషన్. సో, తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు, ఎక్కువ సమయం అన్నా పట్టొచ్చు. ఓకేనా? ఈ తక్కువ ఎక్కువలు ఆ ఒక్క ఆత్మ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చెయ్యాలి? మనకేమన్నా ఛాలెంజెస్ వస్తున్నప్పుడు మనము సీదా ఇది నాకేం నేర్పిస్తుంది దగ్గరికి వెళ్ళిపోవాలి గానీ, దాంట్లో ఉండి కొంతకాలము దాన్ని దుఃఖంగా భరిస్తూ, దాని ఎమోషన్ తీసుకుంటూ, 10 మందికి చెప్పుకుంటూ, నెలల తరబడి దాంట్లో ఉండి, ఎప్పుడో రియలైజ్ అయ్యి, అమ్మో! నేను బయటికి ఇంకా రావాలి. ఏం చెయ్యాలి అని అప్పుడు క్వెషన్ రావటం అంటే,
అదనమాట. అంటే ఆ ఆత్మ అట్లాగా ఇంత టైం పడుతుంది. ఇంకొకటి జ్ఞానం ఉన్నది. అంటే జ్ఞానం ఇన్ ద సెన్స్ మనకు తెలిసింది. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా ఛాలెంజ్ వచ్చినప్పుడు అసలు ఇది ఏం నేర్పించేస్తుంది నాకు? దాని నుంచి కంప్లీట్ డిటాచ్ అయిపోయి ఆ లెసన్ ఏంటని నేర్చుకుంటే వెంటనే వెళ్ళిపోతుంది. ఏదన్నా అనుభవం కోసము, అనుభవ పాఠం కోసము వస్తుంది. ఆ పాఠం ఏంటని మనం తెలుసుకున్నట్టయితే ఆ ఒక్క కష్టం కావచ్చు, కష్టం అని మనం అనుకుంటాం, అదొక ఛాలెంజ్ అన్నమాట, అది పాఠాలు, ఆ పాఠం అనేది నేర్చుకున్న ఉంటాము. సో అక్కడ ఏంటి అంటే చెప్తున్నారు, మనము ఆ సిచ్యువేషన్ని వి అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆర్ వెన్ వి నో, అదే మనము చెప్పుకున్నది ఇప్పుడు, అది మన సిచ్యువేషన్ అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు ఎట్లాగంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్పున్నారు. ఒక టీచరు స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. టీచర్, సో టీచరు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ టీచర్ చెప్పిన పాఠాలు వెంటనే అతను తెలుసుకున్నారు. ఓకేనా, అంటే అర్థమయ్యింది. అర్థమైపోయింది. నెక్స్ట్ అతనికి ఆ పాఠాలు ఈజీగా అర్థమయ్యి టెస్ట్ అయిపోయింది. ఇంకొక స్టూడెంట్, ఇంకొక స్టూడెంట్కి సేమ్ లెసన్, ఓకే, సేమ్ లెసన్ 10 సార్లు 30 సార్లు రివైజ్ చేయటము, దాని మీద ఇంకా వర్క్ చేసుకోవటము, ఇవన్నీ వాటితోటి కొంచెము టైం పడుతుంది వాళ్ళకి. అంటే ఇక్కడ ఏంటి, అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ అంటే అక్కడ ఇది జనరల్ ఎగ్జాంపుల్, అలానే బయట అందరూ అట్లా ఉంటారని పిల్లలు డిపెండ్స్, ఓకే, అది వేరు. జనరల్గా అంటే కామన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక పిల్లోడికి సేమ్ లెసన్ ఎక్కువ సమయము పడుతుంది. అలాని వీళ్ళు ఎక్కువ వాళ్ళ తక్కువ కాదు. ఈ ఆత్మ ఇంత గోత్రూ అయ్యి అంటే ఇంత తెలుసుకుంటే తప్ప ఆ లెసన్ అనేది వెళ్ళలేదు, అర్థం కాలేదు. ఇంకొక ఆత్మ స్థాయి అంటే ఆల్రెడీ ఆ తీసుకునే జ్ఞానం రెడీగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఈజీగా అర్థమైపోయింది. సో ఇక్కడ ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి ఇది మనం ఏం చేయాలి, టైం వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ అంటే ఇది కూడా మళ్ళీ ఇది కూడా పారాడాక్సే, మరి టైం దాంట్లో కూడా లేయర్స్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు చాలా డీపర్గా వెళ్ళి బయటకు వద్దాం అనుకుంటారు, ఒకళ్ళకి ఈజీగా అది అర్థమైపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, ఏది జడ్జి చేయడానికి లేదు. ఒక ఎమోషన్ లేయర్స్గా ఉంటుంది, ఒక పాఠం అట్లా లేయర్స్గా ఉంటుంది. కొన్ని ఆత్మలు ఈ కింది లేయర్ వరకు నేర్చుకోవాలనుకుంటాయి. కొన్ని ఆత్మలు ఈ జన్మలో ఈ 2 మాత్రం నేర్చుకుని మిగతావి తర్వాత చూసుకుంటాను, వేరే పాఠాలు ఉన్నాయి నాకు, వేరే రకంవి నేర్చుకుందాం ఉంటుంది. ఇక్కడ ఎవరిని జడ్జి చేయడానికి లేదు. కాకపోతే మనకేమన్నా వచ్చినప్పుడు అట్లాగా ఏంటి, లేకపోతే నేను అనుకున్నది నాకు బయట సృష్టి జరగట్లేదు, నాకు బయట రావట్లేదు అంటే ఏం జరుగుతుందని క్వశ్చన్ వేయాలి, కానీ ఇతరుల్ని బ్లేమ్ చేయకూడదు. మీ వల్లనే నాకు లాస్ వచ్చింది, నీ వల్లనే నాకు ఇట్లాగా అయ్యింది, ఎందుకంటే సమృద్ధి కాబట్టి మనం మెటీరియలిస్టిక్గా ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. నీ వల్లనే ఇట్లాగా అయ్యింది, నీ వల్లనే నీకు ఇట్లాగా పోయింది, నాకు పోయింది వచ్చింది, ఇంత అంతా ఇదంతా కూడాను మన లోపలనే మనకే ఉంటుంది, ఓకే, తప్ప ఇతరులని కారణం కాదు ఎవరు కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన బిలీఫ్ సిస్టమ్ గురించి చెప్తున్నారు, మన నమ్మక వ్యవస్థ గురించి చెప్తున్నారు. ఇట్లాగా మనము ఏదైతే ఇదివరకు జడ్జి చేసే వాళ్ళమో ఇంకొకరి కారణం అనుకుంటామో ఇతరుల నుంచి, దాన్ని దాన్ని ఆయన తీసేశారు ఇప్పుడు మన మైండ్లో. అంటే ఎవరు కారణం కాదు, అంటే మనకున్న ఈ నమ్మక వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో నమ్మి ఉన్నాం కదా ఈ సిచ్యువేషన్కి ఇతరులు కారణం అని, దాన్ని ఆయన తీసేశారు. ఇప్పుడు మన బిలీఫ్ సిస్టమ్ మెల్లగా మనం ఏం చేయాలి, మార్చుకోవాలి మెల్లమెల్లగా, అలాంటిది ఏమన్నా ఉంటే. సరికాని నమ్మక వ్యవస్థ లేనప్పుడు ఆ నమ్మక వ్యవస్థలో ఏమేమి మార్పులు చేసుకోవాలో అది మనము చేసుకుంటూ ఉంటాం అన్నమాట, చేసుకోవాలి. నెక్స్ట్, విశ్వం అనేది మొత్తం సమృద్ధితోటి నిండిపోయి ఉందంట, ఎక్కడ కొరత లేదు. ఓకే, ఎక్కడా కూడాను కొరత అనేది లేదు. వి అట్రాక్ట్ అబండెన్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్తున్నారు ఈ బిలీఫ్ సిస్టమ్ గురించి అంటే, మన నమ్మక వ్యవస్థ ఒక మూల ఆధారం అంట. మనం ఏదైతే అబండెన్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే నమ్మక వ్యవస్థని మార్చుకోవాలి. అబండెన్స్ అంటే మళ్ళా ఇంత డబ్బు అంతా అని చెప్పి అనుకోవద్దు. ఆ డబ్బు వచ్చి ఏం చేస్తుంది, మనం అనుకున్నది ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, మళ్ళీ దాని తర్వాత అది ఆనందం ఇచ్చింది, అది ఆనందం వస్తుంది కదా, అంటే మెటీరియలిస్టిక్గా మనకి
ఆనందాన్ని అంటే దాన్ని ఒక వస్తువు రూపేణ పొందుతున్నాం ఆనందాన్ని కదా. నాకు నచ్చిన డ్రెస్ ఎగ్జాక్ట్‌గా నేను ఏమైతే అనుకున్నానో అదే నాకు వచ్చిందంటే ఏం జరుగుతుంది? అబ్బా! ఇదే కదా నేను అనుకున్నాను ఒక ఆనందం వస్తుంది. అంటే ఏంటి? అబండెన్స్ అంటే ఇండైరెక్ట్‌గా ఏంటది? ఆనందము. మనం ఆనందంగా ఉండటానికి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటున్నామన్నమాట. మెటీరియలిస్టిక్‌గా. అంటే వస్తువు రూపేణ క్రియేషన్ జరిగినప్పుడు మనకి ఆనందం అని ఒక కండిషన్ పెట్టేసుకున్నాము. కానీ రివర్స్ ఇక్కడ. ఆయనేం చెప్తున్నారు రివర్స్. అక్కడి నుంచి ఇక్కడికి కాదు. ఈ ఆనందం అటు వెళ్తుంది. ఈ ఆనందమే అది క్రియేట్ చేస్తా ఉంది. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండో బిలీఫ్ సిస్టము. ఎవరు కారణం కాదు. రెండోది ఏంటి అంటే మన లోపల ఉన్న జాయ్, సంతోషమే బయట అక్కడ ఏమేమి మనకి కావాలో అది క్రియేట్ చేస్తుంది. మనకు కావాలి అంటే ఇక్కడ ఆలోచించటం కాదు. అది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మనము ఆ సంతోషంగా, శాంతిగా, ఆనందంగా ఉన్నప్పుడు మనం కోరుకోనవసరం లేదు. మనకి ఏది అవసరమో అన్నీ విశ్వమే ఇచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్. ఆలోచనలు పద్ధతి మార్చుకోవాలి. ఆలోచించే పద్ధతి. ఎందుకంటే ఈ ఆలోచించే పద్ధతి బట్టే మన మన బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే మన ఆలోచనలు కూడా వస్తూ ఉంటుంది. అంటే మనకిప్పుడు ఒక హ్మ్. నాకే ఇప్పుడు లైక్ మామిడి పండు జ్యూస్ తీసాము. మామిడి పండు జ్యూస్ తీసాము. ఆ జ్యూస్ మామిడి పండు ఆ జ్యూస్ కాకుండా ఆ జ్యూసే అంటే ఏది తీస్తే ఆ ఫలము, ఆ ఫ్రూట్ దాని జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ కాకుండా నేను ఆరెంజ్ ఎక్స్‌పెక్ట్ చేశానంటే ఎలా ఉంటుంది? అంటే మామిడి పండు నుంచి నేను ఎట్లా ఆరెంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తా? ఒక మామిడి పండు నుంచి నేను ఒక కమలా జ్యూస్‌నో లేకపోతే ఇట్లా ఆ జ్యూస్‌ని నేను ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తా? ఏదైతే ఉంటుందో దాని జ్యూసే వస్తుంది. సో, మన ఒక నమ్మక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని సారమే ఉంటుంది బయట. దాని నుంచే ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఓకే. అంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఏది? ఏ రకమైన ఫ్యాక్టరీయో ఆ ప్రొడక్ట్సే వస్తూ ఉంటుంది. సో, ఫ్యాక్టరీ నాకు ఈ ప్రొడక్ట్ కాదు, నాకు వేరే ప్రొడక్ట్ కావాలి అంటే, ఆ ఫ్యాక్టరీ లోపల తయారు చేసే మెకానిజము ఈ ప్రొడక్ట్‌కి రిలేట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో బాటిల్స్ వాళ్ళు చేస్తున్నారు. ఎంప్టీ బాటిల్స్‌ని తయారు చేస్తున్నారు. సో, నేను నాకేం కావాలి? నాకు ఈ బాటిల్స్ కాదు. గిన్నె కావాలి స్టీల్‌ది. వాళ్ళు గ్లాస్ బాటిల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. నాకు స్టీల్ గిన్నెలు తయారు చేసేది స్టీల్ గిన్నెలు కావాలి. నేనెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నాకు బాటిల్స్ కాదు, నాకు ఇట్లా గిన్నెలివ్వండి అంటే వాళ్ళు ఇవ్వగలుగుతారా? ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీలో ఈ ఈ ఇది ఉత్పత్తి చేసే మెకానిజం ఉంది. సో అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఎక్కువ మంది అడుగుతున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఈ గిన్నెలు చేసే పద్ధతులు ఆ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పెట్టుకున్నట్టయితే అప్పుడు నాకు ఇవ్వగలుగుతారు. కదా! అంటే మన ఆలోచనలకి ఫ్యాక్టరీ ఏది? నమ్మక వ్యవస్థ. అక్కడ నుంచే మనకి ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. మరి మనం ఏం చేస్తాము? ఆలోచనను పట్టుకుంటాము. అంటే నేను ప్రొడక్ట్‌ని పట్టుకున్నట్టు, ఆ వస్తువుని పట్టుకున్నట్టు. అంటే ఆ వస్తువుని హ్మ్. ఎలా అయితే కాదు నాకు గిన్నె కావాలి అని అనుకుంటున్నప్పుడు, కాదు ఆళ్ళు బాటిల్స్ ఉన్నప్పుడు నేను బాటిల్‌ని పట్టుకుంటున్నా జనరల్‌గా. పట్టుకుని నాకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? పాజిటివ్‌గా ఆలోచించాలి గదా! నాకెందుకు ఈ ఆలోచనొచ్చింది? ఇది ఇది క్వెషన్ యేసుకుంటున్నాను నేను. అంటే ఆ గ్లాస్ బాటిల్‌ని పట్టుకొని నాకు గిన్నె కదా కావాలి. నాకెందుకు ఈ గ్లాస్ బాటిలొచ్చింది? అంటే అట్లాగా ఉంటుందనమాట. హ్మ్. నమస్తే సార్. నమస్తే మాస్టర్. నమస్తే అండి అందరికి. ఎక్కడో సతీ సమేత సప్తర్షి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మ్యూట్ బ్రహ్మశ్రీ చేసేయ్ రామనాథ్ గారి నామస్మరణ మనం సో, థాంక్ యూ. సో, అక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఆ ఒక ఆలోచనని నేను పట్టుకుంటున్నాను. కానీ ఇది ఎక్కడ ఉత్పత్తవుతుందని దాన్ని పట్టుకోలేకపోతున్నాను.
ఆ మూల కారణం ఏదైతే ఉందో మూల ఆ రూట్‌కి నేను ఎళ్ళలేకపోతున్నాను. వెళ్ళలేదు. ఆలోచన మాత్రమే సరి చేసుకోవాలి. నా ఆలోచనలు సరి చేసుకోవాలి. నేను పాజిటివ్‌గా ఆలోచించాలి. నాకు ఇట్లాగా మిరాకిల్‌గా నేను ఆలోచించాలి అనుకుని ఏం చేస్తారు? ఒక 10 రోజులో, 40 రోజులో మిరాకిల్‌గా ఆలోచించాలని చెప్పి నాకు ఫలానాది కావాలని రాసుకోవటమో, పలానాది అంటున్నప్పుడు, అది కావాలంటున్నప్పుడు లోపల ఫ్యాక్టరీ వేరేదుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంత అంటే పిల్లవాడు ఒక పిల్లలు అది బట్టి కొడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం గాదు. బట్టి కొట్టేస్తూ ఉంటారనమాట. ఇది అని చెప్పేసి బట్టి కొట్టేస్తూ ఉంటున్నప్పుడు, అప్పుడు ఏమవుతుంది? అసలు ఇంట్రెస్ట్ లేదు సబ్జెక్ట్. అంటే ఆ సబ్జెక్ట్ ఏంటో అర్థం గావట్లేదు. అది అర్థమైతే ఈజీగా 1, 2 సార్లు చదివితే ఎవ్వరికన్నా అర్థమైపోతుంది. సో, అక్కడ వాళ్ళేం చేస్తారు? ఆ కాన్సెప్ట్ అర్థం గాక 10 రోజులు, 40 రోజులు బట్టి కొడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం కావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి కొంత పలానాది కావాలి అని చెప్పేసి అది రాసుకొనివ్వడమో, లేకపోతే అదే ఆలోచించండి అని దాని మీదే నేను దాన్నే ఆలోచించాలి అప్పుడు నేను అట్రాక్ట్ చేస్తాను అనుకోవడము. కాదు. ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ మారిన వెంటనే ఆలోచన మారిపోతుంది. ఆలోచన మారిపోతే రియాలిటీ మారిపోతుంది. వాస్తవాలు మారిపోతాయి. వాస్తవాలు మారిపోతాయంటే మనకి అనుగుణంగా ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ మనకి అనుగుణంగా అంటే అక్కడ నేను ఏది కోరుకుంటే అది ఇచ్చేయటం కాదు. అక్కడ బిలీఫ్ సిస్టమ్ మారినప్పుడు సరి అయిన ఆలోచన, సరి అయిన కోరికలు, సరి అయిన సంకల్పాలు వస్తాయి. అంతకుముందు వరకు కోరికలు వేరే ఉంటుంది. బిలీఫ్ సిస్టమ్ మార్చుకున్నప్పుడు సరి అయిన అంటే జ్ఞానం ఉంటుంది కదా! వస్తుంది దానికి. సరి అయినది వస్తుందన్నమాట. అంటే ముందెట్లాగా చిన్న పిల్లవాడికి పడదనుకుందాం ఐస్ క్రీమో, చాక్లెట్సో ఆ పిల్లోడికి పడదు. కానీ నాకు కావాలా అనుకుంటూ ఉంటారు. అనేసి అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు యూనివర్స్ ఇప్పుడు కొంత తల్లి ఏం చేస్తుందంటే పాపం పిల్లోడు ఇంత ఇంత అడుగుతున్నాడు. చిన్న మొక్కిద్దాంలే అనేసి ఎంతో కొంత ఇద్దాంలే. అసలు ఇంత కూడా పడదు. పడనప్పుడు అది యాంటీగా వచ్చేస్తుంది. సరికాదు. అంటే బాడీలో సెట్ కాదు. ఆ పడినప్పుడు ఏమవుతుంది? అది లోపల ఏదైతే ఉంటుందో అది బయటకొచ్చి అంటే వాళ్ళకి సిక్ అయిపోతారు. అలానే యూనివర్స్ కూడా. మనం ఏం అడిగితే మన లోపల ఏదైతే ఉంటుందో అనేది అది సరి కాకపోయినా కూడా యూనివర్స్‌కి నీకది ఫిట్ అవుతుందా? లేదా? నీకది నీకది బెస్ట్‌దా? కాదా? ఉండదు. ఇచ్చేస్తుంది. సో, ఇక్కడ ఎవరు సెట్ చేసుకోవాలి? బెస్ట్‌ది సెట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పిల్లవాడికి తెలిసిందనుకుందాం. అమ్మో! ఇది తింటాననుకో, మందులేసుకోవాలా, నేనిన్ని చెయ్యాలా, ఇట్లాగుంటుంది. ఇదంతా ఎవరు పడతారని కామ్‌గా ఉన్నప్పుడు గనక ఏమవుతుంది అక్కడ జ్ఞానం అనేది వస్తుంది. వాళ్ళు కొంతమంది పిల్లలు ఎవరన్నా ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళేం జేస్తారు, నాకొద్దు అని చెప్తారు కొంతమంది. నాకొద్దు అని. వాళ్ళకి తెలుసు. ఇక్కడ మనము ఆ జ్ఞానం ఉన్న పిల్లవాళ్ళకి మనకి ఏది సెట్ అవుతుందో అది మనకి ఆలోచిస్తామనమాట. అంతకుముందు వరకు ముందున్న పిల్లవాడిలాగా ఉంటుంది మనకి. సో, యూనివర్స్ అనేది అట్లా ఉండదు. కొంతమందికి కార్ సెట్ కాలేదనుకుందాము. ఆ కార్ సెట్ కాలేదన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కావాలి ఇంకొకళ్ళ దగ్గర ఉన్నది ఇట్లాగుంది, లేకపోతే ఇంకొకళ్ళతో కాపోయినా ఉంటే బాగుండు గదా! అరే! నీకది సెట్ కాదు. నీకది అడ్వాంటేజ్ అవ్వదు. నువ్వు కోరుకుంటున్నావు కానీ, ఏం చేస్తుంది విశ్వం ఇస్తుంది. దానికి తగ్గ అనుభవము ఏదైతే కూడదో, ఆ అనుభవం అనేది వచ్చిందనుకుందాం. ఓకే. దాని తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడ కొంతమంది ఇట్లాగేంటంటే ఆటోమేటిక్‌గా అది లేకపోయినా కూడా మన పనులు జరిగిపోతున్నాయి కదా! ఏ క్యాబ్‌నో బుక్ చేసుకుంటాం అవసరానికి బోలెడున్నాయి అట్లాగా. అంటే ఇక్కడ అది రాని అంటే దానికి మనకు అర్థమవుతా ఉంటుంది. దానికి ఆటోమేటిక్‌గా అలైన్ అయిపోతామనమాట మనము. ఓకేనా? సో, ఈ థింకింగ్ ప్యాటర్న్ అనేది మనము ఈ పాజిటివ్‌గా అనేది మార్చుకోవాలి. సో, ఏ ఎక్స్‌పీరియన్స్ అన్నా అంటే ఏ అనుభవం కూడాను ఒక గ్రోత్ మీద గ్రోతే ఇస్తుంది. ఏ అనుభవం కూడా అంటే అది అది చేదు కావచ్చు, ఓకే. తీపి కావచ్చు, ఎట్లాగన్నా కావచ్చు. కానీ అది ప్రతి అనుభవము కూడా మన ఆత్మ ఉన్నతికే ఒస్తాయి. మన ఆత్మ ఎదుగుదలకే వస్తుంది. అది ఏంటని తెలుసుకోవాలి. సీ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్‌లో
ఇప్పుడు నాకు ఇక్కడ కారు చెప్పున్నాను ముందేమో, కారు టెస్ట్ ఇవ్వాలి డ్రైవింగ్ది అన్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్ నాకు అవ్వలేదు, రెండో అటెంప్ట్ పాస్ అవటం జరిగింది. సో ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు నాకు అంటే ఆ టైంలో ధ్యానంలో పెద్దగా ధ్యానం అనేది లేదు. సో నేను సాయిబాబా, షిరిడి సాయిబాబాని బాగా క్లోజ్, అంటే ఆ ఇంటరాక్షన్ బాగా నమ్మటం అట్లాగా. సో ఆ ఎగ్జామ్ ఎంత వెళ్ళే ముందు అడుగుతాం కదా, ప్లీజ్ నన్ను పాస్ చేసేయి, ప్లీజ్ నన్ను పాస్ చేసేయి అని. అలాగా అడిగి వెళ్ళినప్పుడు నాకు నమ్మకం, ఆయన ఏం అడిగినా కూడా ఇచ్చేస్తూ ఉంటారు అని. వెళ్ళిన తర్వాత అవ్వలేదు, కోపం వచ్చేసింది నాకు. అసలు ఎంత నమ్ముకున్నాను నేను ఆయన్ని, నాకు ఇట్లాగా నన్ను పాస్ చేయలేదా నన్ను అని. సో కొంచెం టైం అయ్యింది మధ్యలో 1 మంత్, మళ్ళీ డేట్ నేను బుక్ చేసుకోవటానికి మళ్ళీ మధ్యలో 1 మంత్, ఈ 1 మంత్కి మళ్ళీ క్లాసెస్ ఎక్స్ట్రా. అప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నా, ఇదేదో ముందు అయిపోతే ఈ ఎక్స్ట్రా అంతా నాకు ఉండదు కదా, అనవసరంగా ఇవన్నీ ఖర్చులు ఇదంతా పెట్టుకోవాలి, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టాలా, ఇన్ని జరుగుతున్నాయి కదా అని. సరే అయిపోయింది, ఎగ్జామ్ అయితే అయిపోయింది. అయిపోయినాక నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్ అయిపోయినాక అప్పుడు చెప్పారనమాట సాయిబాబా, నీకు ఫస్ట్ అటెంప్ట్ ఎందుకు తెలుసా అవ్వనివ్వలేదు, చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత బయటికి తీసుకెళ్తాం కదా, కారు నేర్చుకుని ఇంట్లో ఉండం కదా, మన అవసరానికి బయటికి తీసుకుని వెళతాం, నీకు ప్రమాదం జరిగేది ఉన్నది. ఓకే, అక్కడ చాలా మేజర్ది నీకు ఇంత ప్రమాదం అయితే ఉంది. అందుకు అది ఆ పీరియడ్ ఏం చేశారు, నాకు లెర్నింగ్ పీరియడ్ లాగా. అంటే అక్కడ నేను కారు తీయలేను, పాస్ అయితే తప్ప తీయలేము. సో అక్కడ అట్లాగా జరిగి సెకండ్ అటెంప్ట్ పాస్ అవటం జరిగింది అనమాట. అంటే అక్కడ ఏం చేశారు, తప్పించడం జరిగింది ఈ విశ్వం. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, సాయిబాబా అంటే అక్కడ ఆయనే అని కాదు, అది విశ్వం అనుకుంది. అంటే మన శ్రేయస్సు కోరే, అంటే ఇట్లాగా మనము ఒక సోల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లాగా అక్కడ మనకి యూనివర్స్ ఏం చేస్తుందంటే, యూనివర్స్ అనుకుందాం సాయిబాబా. సో అక్కడ యూనివర్స్ మనకి ఇవ్వలేదు అంటే ఒక్కొక్కసారి అక్కడ మనకి మనకి సరికాదో అని అనుకోవాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ అంటే కోర్ లైన్ ఏంటి, ఏం జరిగినా మన మంచికే, అది పాజిటివ్ యాటిట్యూడ్, అది పాజిటివ్ థింకింగ్. ఏం జరిగినా మన మంచికే, ఆ మంచిని చూడాలి దాంట్లో. మహావతార్ బాబాజీ అంటారనమాట, ఆయన కోట్స్ కొన్ని ఉంటాయి కదా, కోట్స్ దాంట్లో ఇసుక ఉంటుంది, షుగర్ కూడా కలిసి ఉంటుంది. చీమలు ఇసుకని పట్టుకుని వెళ్ళవు, షుగర్ని పట్టుకుని వెళ్తాయి అవి. ఇంత ఇసుకలో చీమలు ఏం చేస్తాయి, షుగరు ఇసుక కలిసి ఉన్న చీమలు పంచదారను మాత్రమే పట్టుకుంటాయి, ఇసుకని పట్టుకోవు. నువ్వు కూడా అంతే, మనం ఏంటంటే ఎంత దాంట్లో మిక్స్ అయిపోయి ఉన్నా మంచిని, తీపిని, మంచి అంటే ఇది ఎవరిలో అయినా ఏ సందర్భంలో అయినా ఆ చూసే దృక్పథం మారినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఫ్యాక్టరీ మారుతుంది, బిలీఫ్ సిస్టము. ఇక్కడ మన యాటిట్యూడ్ మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఒక డెసిషన్ కోసము మన లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళే అవకాశం ఉంటే నడిచి వెళ్ళొచ్చు, ఎవరో కారులో లిఫ్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. నేను అక్కడ ఏం చేస్తాము అంటే అక్కడ నా ఒక నమ్మక వ్యవస్థ మీద ఆధారపడి దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను ఆపర్చునిటీస్ని. లైక్ బస్సు, ట్రైన్ ఇవన్నీ చెప్పున్నాను. సో నా నమ్మక వ్యవస్థ అంటే ఎవరినైనా నేను నమ్మట్లేదు అనుకుందాము, నాకు ఇతరుల మీద నమ్మకం లేదు, అమ్మో క్యాబ్ బుక్ చేసుకున్నట్టయితే నేను ఒక్కదాన్నే ఉంటాను క్యాబ్లో, ఆ క్యాబ్ మరి నాకు సేఫా కాదా, ట్రైన్ అయితే ఎక్కువ మంది ఉంటారు కదా, ఓకే ఇట్లాగా. అంటే లోపల నా బిలీఫ్ సిస్టమ్ ఏంటి, నాకు ఇతరుల మీద నమ్మకం అట్లా లేకపోతే ఫిల్టర్ అయిపోతుంది అక్కడ. అంటే నాకున్న అవకాశాలు ఏం జరిగిపోతున్నాయి, తక్కువైపోతున్నాయి, మినిమం అయిపోతున్నాయి, లిమిట్ అయిపోతున్నాయి.
ఈ లిమిట్లో మళ్ళా నేను చూసుకుంటాను, ఈ లిమిట్లో మళ్ళా ఫిల్టరేషన్ జరుగుతుంది. అంటే ఎన్నో ఆపర్చునిటీస్ మనకి ఉంటాయని నమ్మాలి. ఇక్కడ మనకి తెలుసుకోవాలి. ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఒక డోరే ఉంది, నాకు ఇది తప్ప ఇంకొక అవకాశం లేదు అనటానికి లేదు. పలు ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఏమన్నా జరగలేదు, మనకి అవ్వలేదు అంటే అక్కడ ఒకటి మన మంచికే అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మేబీ ఈ రూట్ కాదు ఇంకొక రూట్ ఉంది అని దిగాలు పడిపోకుండా, డౌన్ అయిపోకుండా మనము నిలబడి అది ఏంటి అని వెతకాలన్నమాట. వెతకాలి ఇన్ ద సెన్స్ అది బయట దొరకదు మళ్ళా. ఇక్కడ ఎప్పుడైతే మనం కామ్ అవుతామో టెన్షన్ లేకుండా, ఇక్కడ కామ్ అయినవి ప్రశాంతంగా స్టేబుల్ అట్లాగా అయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనకి అన్ని చేతికి అందే దగ్గరే ఉంటాయి, అది ఎక్కడెక్కడో దూరంగానూ అట్లా ఉండదు. అన్ని మనకు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, మన దగ్గరే ఉంటాయి. చెప్పట్లా మనకి ఏ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు ఎట్లాగంటే ఇప్పుడు ఒక ప్లేస్లో ఎప్పుడు తాళం పెడతాను అనుకుందాం, హౌస్ కీస్, నేను బయటికి వెళ్ళాలి. ఓకే, నేను బాగా టెన్షన్ పడిపోతున్నాను. అమ్మో నాకు లేట్ అయిపోతుంది అన్న ఒక టెన్షన్ ఉంది. బస్ మిస్ అయిపోతుందో, ట్రైన్ మిస్ అయిపోతుందో ఒక టెన్షన్ ఉంది. ఆఫీస్ లేట్ అయిపోద్దా ఏంటి ఏమన్నా టెన్షన్ అట్లాగా ఉందంటే, ఆ టెన్షన్లో ఏంటి కనిపించే తాళం ఎదుర్కొన్నది కూడా నాకు కనిపించదు. వెతుకుతూ ఉంటాను, ఇక్కడ అక్కడ 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 అని చెప్పి, అంటే ఆ ప్లేస్ మర్చిపోతాను. ఓకే, ప్లేస్ అక్కడ ఉన్న ప్లేస్ అక్కడ ఎక్కడ పెడతామో అనేది అక్కడ లేకపోతే ఏమైపోతుంది, ఎవరో ఎక్కడో పెట్టేశారు నాకు కనిపించట్లేదు, ఎవరో మార్చేస్తా ఉంటారు అంటే ఆ టెన్షన్లో ఏంటి ఇతరులను బ్లేమ్ చేసేస్తాము మన ఈగో సాటిస్ఫై అవ్వటానికి, మనం కామ్ డౌన్ అవ్వటానికి. ఇది మెకానిజం అంతే, మా లోపల జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు అప్పుడు ఏంటి, అరే ఇక్కడే ఉందా, అదే ప్రశాంతంగా ఉందాం అనుకుందాం, నాకు ఇంకా టైం ఉంది అనుకుందాం వెళ్ళడానికి, ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా వస్తాను, ఎక్కడ ఉండాల్సిందా తీసుకుంటాను చేస్తాను. అంటే ఇక్కడ ఏం కావాలి, ఇంకొకటి సమృద్ధి అంటే ప్రశాంతత, ఆ కామ్గా ఉండటము. అది ఉంటున్నప్పుడు మనకి ఈ ఆపర్చునిటీస్ ఏదైతే మనకి సరి అయినది ఉంటుందో అది మనకి కనిపిస్తుంది. ఓకే, సో అలాగా. సో దీనికి ఏం చెయ్యాలి, ఇది మనకి బియాండ్ ఈ ఆపర్చునిటీస్ కనిపించాలంటే మన నమ్మక వ్యవస్థని దాటి మనం వెళ్ళాలి, దాటాలి. ఓకే, ఆ బాక్స్లోనే ఉండి నాకు పలానాది నాకు నాకు ఇవ్వాల్సిందే, ఆ టెన్షన్లోనే నేను ఉంటా, నాకు ఎట్లాగన్నా దొరకాల్సిందే అంటే ఎట్లా కుదురుతుంది. నేను ఇక్కడ కామ్ అయితే ఆటోమేటిక్గా ఎదుర్కొన్న వస్తువు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏది కూడాను ఒక ఒక పాస్ట్ అనవసరంగా ఈ డెసిషన్ తీసుకున్నానే, పాస్ట్వి రిగ్రెట్ అవ్వద్దు. పాస్ట్లో అంటే మనకి పూర్వము ఏదైతే ముందు మనం చేసుకున్నామో కొన్ని డెసిషన్స్ కావచ్చు, కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటాము. ఆ తీసుకున్న నిర్ణయాలు బట్టి ఇప్పుడు ఇట్లా వస్తుందా, ఇట్లాగా నేను సరికాని నిర్ణయాలు తీసుకున్నానే, ఇవి చేశానే, వెనక్కి వెళ్ళి ఆ వెనక్కి దాన్ని దిగులు పడటము చేయటము అనేది, అంటే దాని రిగ్రెట్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. ఏదంటే కనుక ఈ రిగ్రెట్ చేసినట్టయితే మనకి ఏంటంటే అయ్యయ్యో నేను తప్పు చేసేసానే, అప్పుడు అట్లాగా చేశానే అన్న ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఏం చేస్తుంది, ప్రజెంట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది, అదొక క్రియేషన్ జరిగిపోయింది, దాని ప్రభావం అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటి అనేది ముఖ్యం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను అనేది ముఖ్యం. తెలుసుకోవటం అనేది ముఖ్యం. నాకు తెలియలేదు, చిన్నప్పుడు ఆల్ఫాబెట్స్ చూపించినప్పుడు నేను తప్పు చెప్పాను. ఇప్పుడు నాకు తెలియలేదు, ఆల్ఫాబెట్స్ తప్పు చెప్పటం ఏంటి, నేను ఏబిసిడీలు తప్పు చెప్పటం ఏంటి అని అనుకుంటే ఎట్లా కుదురుతుంది. ఆ టైంలో అక్కడ అట్లా జరిగింది, ఆ టెస్ట్ జరిగింది, దాన్ని బట్టి నేను నేర్చుకున్నాను, ఆల్రెడీ ఎంత జర్నీ అయిపోయింది. ఇప్పుడు నేను అది చేయకుండా ఉండాలి, ఇప్పుడు నేను అలర్ట్గా అరుకతోటి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మనము ఇదంతా నమ్మక వ్యవస్థ గురించి ఆయన చెప్పారు. ఎందుకంటే సరి అయిన నమ్మక వ్యవస్థ ఉన్నప్పుడు సరి అయినది కోరుకుంటాము, సరి అయిన మనకు ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనకి ఈ రియాలిటీస్ అనేది అర్థం అవుతా ఉంటుంది. మనము దిగులు బాధలోకి వెళ్ళము, కుంగిపోము, నిలబడగడతాం, అర్థం అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అబండెన్స్ అంటే ఇప్పుడు ఆయన
క్రియేషన్ గురించి వస్తున్నారనమాట. దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తారంటే ఏది కూడాను ఈ ఈ సృష్టిలో వాల్యూ తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఓకే, అంటే గడ్డి పరక ఇంపార్టెంటే, మర్రి చెట్టు అంతే ఇంపార్టెంట్. ఏ చిన్న గడ్డి చిన్నది, ఇది చాలా పెద్దది అనుకోవటానికి లేదు. ఇక్కడ మన ఆలోచన అనేది మార్చుకోవాలి. ఇది చేసే ఇది ఇది ఎంత మేలు చేస్తుందో గడ్డి అనేది మనకి తెలియదు. ఈ కనిపించేది బయటకు మాత్రము పెద్దది చూసి దీనికి ఎక్కువగా వాల్యూ ఇస్తాము. ఇది చాలా పెద్దది, ఆ గడ్డి చిన్నది అని. కానీ అది కూడా సృష్టిలో అనవసరమైనది లేదు. అనవసరమైన అయితే మానవుడు సృష్టించింది అనవసరమైన తప్ప సృష్టిలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నవి ఏది కూడాను వాల్యూ తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఓకే, సో అలాగా అంటే చీమకు ఉండాల్సిన చీమకి వాల్యూ ఉంది, ఏనుగుకు ఉండాల్సింది ఏనుగుంది. కానీ ఇంపార్టెన్స్ అబ్బా ఏనుగు అని చెప్పేసి ఏనుగు వైపుకి దృష్టి వెళ్ళిపోతుంది. కానీ చీమ చేసే పని, హనీ బీస్ ఏదైతే తేనెటీగలు ఉన్నాయో తేనె అవి ఇవన్నీ వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఈ సృష్టిలో దాని వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి సృష్టింపబడింది, అది కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ మనకి మార్చుకోవాల్సిన ఆలోచన చిన్నది లేదు, పెద్దది లేదు, అన్నిటికీ ఈక్వల్ వాల్యూ. ఈయనే మనకు అనుకుందాం, మనం ఇతరుల కంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇంకొకళ్ళు కూడా మనకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ ఇక్కడ సమానము. ఓకే, సో దేని విలువ దానికి ఉంటుంది, ఏది తక్కువ అనేది లేదు. ఓకేనా, సో అందుకు చెప్తున్నారు, నెవర్ అండర్ ఎస్టిమేట్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్లీ గ్రేట్ అంటున్నారు. మనల్ని ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. నాకు ముఖ్యంగా ఏంటి అంటే ఇట్లా చెప్తూ ఉంటారు, నాకు అనుభవాలు రావట్లేదు, నాకు అనుభవాలు వస్తేనే నేను ఎదుగుతున్నట్ట, నాకు ఏమీ కనిపించదు, నాకు ఏమీ తెలీదు, ఇంతకాలం ఇంత ధ్యానం చేస్తున్నాను, ఏం తెలుసు అంటే నాకు ఎదుగుదల ఎలా కనిపిస్తుంది అని. విజన్స్ కనిపిస్తేనో అనుభవాలు బాగా వస్తున్నాయి అంటేనే గ్రోత్ కాదు, గ్రోత్ అని మీనింగ్ కాదు. ఓకేనా, దీన్ని బట్టే గ్రోత్ కాదు. ఇది ఒక జర్నీలో ఒక పార్ట్. అంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు బయట మనము చెట్లు, ఇల్లు ఏవో కనిపిస్తూనే ఉంటాయి. ట్రైన్లో, బస్సులో వెళ్తున్నప్పుడు విజన్స్ కూడా అంతే. నీ జర్నీ ఇంపార్టెంట్, నువ్వు ఎలా చేస్తున్నావు అని జర్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ పట్టుకుని నేను అద్భుతంగా జర్నీ చేస్తున్నానంటే ఏమన్నా అర్థం ఉందా? ట్రైన్లో కూర్చుని ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి, మరి కనిపించని వాళ్ళు కూడా జర్నీ చేస్తున్నారు కదా మనతో పాటు. కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి షట్టర్ వాళ్ళు అంటే క్లోజ్ ఉంటుంది. ఎందుకు క్లోజ్ పెట్టుకుంటారు? మేబీ వాళ్ళకి రెస్ట్ తీసుకోవాలనో లేకపోతే సంథింగ్ ఎండ పడుతుందనో క్లోజ్ చేసుకుంటారు అనుకున్నాం ట్రైన్లో ఇన్ జనరల్గా. ఏదైతే కనిపించని వాళ్ళకి కనిపించే మనకి, నేను కనిపించే చోట కూర్చున్నాను, నాకు అన్ని కనిపిస్తున్నాయి, నేను జర్నీ చేస్తున్నాను, కనిపించని వాళ్ళు వీళ్ళు జర్నీ చేస్తున్నారు. మరి గ్రోత్ ఇట్లాగా మనకి దీన్ని బట్టి మనం డిఫైన్ చేసుకుంటే ఎట్లా మన గ్రోత్? ఇది కాదు. సో మనము వచ్చిన తర్వాత, ధ్యానంలోకి ఇట్లా వచ్చిన తర్వాత, ఈ మార్గం ఎంచుకున్నాక ఎంత ధర్మంగా ఉంటున్నాము, నా ఆలోచనలు ఎంత మార్పులు జరిగినాయి, పాత సిచ్యువేషన్ అండ్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఎట్లా బిహేవ్ చేస్తున్నాను, నా ఆ యాటిట్యూడ్ ఎట్లాగా ఉన్నది, ఒక అప్రోచ్ ఎట్లా ఉన్నది, ముందు నేను ఎట్లా చూస్తున్నాను, ఇప్పుడు ఎట్లా చూస్తున్నాను, మనుషుల్ని ఇదివరకు నేను జడ్జి చేశానా, ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నాను, అంటే ఆ జ్ఞానంతో నేను ఉంటున్నానా, ఇది చెక్ చేసుకోవటం. ఇక్కడ సెల్ఫ్ చెక్ తోటి అర్థమైపోతుంది మనం ఎట్లాగా ఉన్నాము అనేది. అనుభవాలు పట్టుకునో ఇంతెంత సేపు నేను ధ్యానం అంటే గంటలు నేను ధ్యానం చేస్తేనే నా గ్రోత్ ఉన్నట్టు, నేను ముందు స్థిర ఆసనం కూర్చోవటం రావాలి. కూర్చున్న తర్వాత మనల్ని మన శరీరాన్ని కూర్చోబెట్టుకుంటే ఏం జరగాలో జరుగుతుంది. ఆ కూర్చోబెట్టుకోవటమే మనం చెయ్యాల. ఓకే, సో ఇక్కడ అందుకు మనల్ని తక్కువ చేసుకోవద్దు, ఇతరుల్ని కూడా తక్కువ చేయొద్దు, ఎక్కువ చేయొద్దు మనకంటే. దీన్ని బట్టి ఏమవుతా ఉంటుంది, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ, ఆత్మ, ఆ చైతన్యం ఏమవుతుంది, కృంగిపోతుంది. అంటే అది
చిన్నగా అయిపోతుంది చైతన్యం. మనల్ని తక్కువ చేసుకున్నామంటే ఆత్మశక్తి చిన్నగా అయిపోతుంది. ఇంకా శక్తి లేనప్పుడు ఏం సృష్టి చేసుకుంటాం? ఓకేనా? శక్తి లేదు. బాగా బాడీ వీక్‌గా ఉన్నప్పుడు 1 కిలో బరువు ఎత్తాలన్నా, అరకిలో బరువు ఎత్తాలన్నా ఎత్తలేనప్పుడు అది కూడా విపరీతంగా బరువుంటుంది. బరువు అనిపిస్తది. వీక్‌గా ఉన్నప్పుడు. అదే మనకి శరీరంగా ఎట్లాగో ఉంటున్నప్పుడు ఈజీగా అరకిలో అన్న ఏదో తీసేసి ఆ వస్తువు అక్కడ పెట్టేస్తాం. అంటే ఇక్కడ మనకి క్రియేషన్ అంటే సృష్టి ఇక్కడ మనం చేసుకుంటున్నాం మన ఆలోచనతోటి ఆత్మశక్తి కుంగిపోయిందంటే లోపలేమో మనం ఇష్టం వచ్చినట్టుగా అనేసుకుంటున్నాము. మనల్ని అంటున్నాం, వేరే వాళ్ళని అంటున్నాం. లోపలంతా ఈ పేర్చుకుని పెట్టేసుకుని నాకు బయటకు మాత్రం మంచిగా రావాలి అంటే ఎట్లా వస్తుంది? నెక్స్ట్ నాకప్పుడు స్వామి ఏం చూపించారంటే రూపాయి అండ్ ₹1,00,00,000 కట్టలు ఇట్లాగా పెట్టేసి విజన్‌లో కనిపించిందనమాట. ఒక టేబుల్ మీద రూపాయి ఉంది. ₹1,00,00,000 ఎంత ఉంటుంది? ఎప్పుడు చూడలేదు కాబట్టి ఓకే. ఇంత 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 కుప్ప అట్లాగా ఉందనుకుందాం. సో, నాకు చూపించారు. "ఏది ఎక్కువ చెప్పు" అనన్నారు. "నీ ఫీలింగ్ ఎట్లా ఉంది?" అనేసి అడిగారు నన్ను. ఆబ్వియస్లీ అప్పుడు ఇది రూపాయే. ఇక్కడ చూసేసప్పటికి అమ్మో! వావ్! ఇది వావ్! అన్నమాట. వావ్! అని కూడా అన్నాను. వావ్! ఇది 1,00,00,000 ఎంత ఉంది అని. అప్పుడు ఆయన అన్నారు, "రెండిటిని సమానంగా ట్రీట్ చెయ్యి. రూపాయి నుంచే కోటిదనేది వస్తుంది. ఒక్క రూపాయి తక్కువైనా కోటి ఫుల్‌ఫిల్ అవ్వదు. ₹1,00,00,000లో ఒక్క రూపాయి తగ్గిందనుకుందాం. 1,00,00,000 అని ఎట్లా చెప్తాం? ఒక్క రూపాయి కూడా అంతే వాల్యూ. ఈ రెండిటిని ఈక్వల్‌గా ట్రీట్ చెయ్యి" అని అన్నారు. అప్పుడు చెప్పారనమాట. ఒక్కొక్క అవసరము నీకు నువ్వనుకున్న తక్కువ అమౌంట్‌లో అయిపోతుంది. లేదంటే ఒక అవసరం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సొస్తుంది. కదా! ఓకే. దీనికి ఎగ్జాంపుల్ ఇవ్వనవసరం లేదు. మనకు అర్థమవుతుంది గదా! ఒక్కొక్క అవసరం అనేది తక్కువ దాంట్లో అయిపోతూ ఉంటుంది. మనకు కావాల్సిందనుకుందాం. లైక్ ఇప్పుడు మనకి మన అవసరం అనేది ₹10 అయిపోతుంది కొన్ని కొన్ని. కొన్ని అవసరాలు ఎట్లాగంటే ఒక ₹1000కి అయ్యిందనుకుందాం. ఓకే. అలాంటప్పుడు ఇక్కడ ₹1000 పెట్టిన చోట ఈ అవసరం గొప్పదా? తక్కువ రూపాయలు పెట్టి అయిపోయిన మన నీడ్ తీరిపోయిన ఇది పెద్దదా? ఓకే. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు బాగా దాహం వేస్తుంది. విపరీతమైన దాహం వేస్తుంది. ఆ దాహం వేసినప్పుడు నేను ఒక ₹10 పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కున్నా. అక్కడ నా అవసరం తీరింది. ఓకే. దాని తర్వాత నాకు ఫుడ్ కావాలి. ఫుడ్ కావాలన్నప్పుడు ఆ ఫుడ్ నేను వెళ్ళిన చోట ₹100 అనుకుందాం. ఆ ₹100కి నాకు ఫుడ్ తీరింది. ఏది వాల్యూ ఎక్కువ? ఏ అవసరం వాల్యూ ఎక్కువ? ఓకే. అంటే నా దాహం ₹10 పెట్టిన చోట నాకు ఈ ఈ ఈ అవసరం అనేది ఈ ₹10 తక్కువయిందా? నాకు దాహం తీరింది. నా అవసరం దాంట్లో తీరింది. ఇక్కడ ₹100 పెట్టి నా కడుపు నిండింది ఎక్కువ వాల్యూ ఇస్తామా? దాహం తీరింది ఎక్కువ వాల్యూ ఇస్తామా? 2 సమానమే. అవసరం తీరటం అనేది ఉంది అక్కడ. సో, మన అవసరం అనేది మనకి ఏం జరుగుతుందంటే, ఫుల్‌ఫిల్ చేసుకున్నప్పుడు కొన్ని ఎక్కువ, తక్కువ. సో, మనము అమౌంట్ చూస్తాము. అమౌంట్ దగ్గర ఉండిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక్కొక్క దాన్ని తక్కువ చేస్తున్నాం, ఎక్కువ చేస్తున్నాము. సో, అంటే అప్పుడు ఈ ఎక్కువ తక్కువలో ఏంటి? అట్లానే నేను కూడా రూపాయిని తక్కువ చూసి, కోటిని ఎక్కువ చూసాను. సో, ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క అమౌంట్ నీకు అనేది ఉంటుంది అని చెప్పేసన్నారు. సో, ఏది కూడా తక్కువ ఎక్కువలనేది చూడొద్దు. తర్వాత ఏది వద్దనొద్దు. నెవర్ రిజెక్ట్ ఎనీథింగ్ అన్నారు. ఇఫ్ ఎనీథింగ్ కమ్ టువర్డ్స్ యూ ఇదే మనకి సదానంద యోగి గారు చెప్తుంటారు. పత్రి సార్‌కి. వచ్చేది వద్దనొద్దు. పోయేది వదిలేసేయి. ఓకే. పోతుందాన్ని వదిలేసేయి. వచ్చేది వద్దనొద్దు. ఓకే. ఇంకా నెక్స్ట్ 2 లైన్స్ ఉంది. నాకది సరిగ్గా వర్డ్స్ పెట్టడం రాక వదిలేస్తున్నా. బట్ ఏంటి అంటే ఏది రిజెక్ట్ చెయ్యొద్దు అన్నట్టు చెప్పున్నారనమాట. అంటే కోరుకున్నది అది జరగకపోతే ఇట్స్ ఓకే. వదిలేసేయి. వచ్చేది రాని, పోయేది పోని. ఓకే. సో, ఇట్లా అది ఏంటి అదే చెప్పున్నారనమాట. సో, ఏదైనా కూడాను హార్ట్‌ఫుల్‌గా వెల్కమ్ చెయ్యాలి. ఆనందంగా. అక్కడ నాకు మళ్ళా ఈ ఈ ఆనందము
నాకు ఫలానాది ఉంటేనే ఆనందము అని కాకుండా ఇక్కడ ఏంటి ఇట్లానే మళ్ళీ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఈ గిఫ్ట్ ఇచ్చారేంటి చిన్నది ఇట్లాగా, ఇంకొకళ్ళు పెద్దది నాకు ఇది నచ్చింది ఇట్లా ఇచ్చారు. ఓకే, అక్కడ ఏంటి ప్రేమని చూడాలి. గిఫ్ట్లు చిన్నదా పెద్దదా కాదు, అది సెకండరీ. ఇంకొకళ్ళు ఇవ్వలేని దాంట్లో ఉన్నారు, లేకపోతే తర్వాత చూద్దాం, ఇవ్వలేని వాడు తక్కువ, వాళ్ళకి ప్రేమ ఉంటుంది. వ్యక్తపరుచుకునేది వస్తువు రూపంలో మనము అంటే మన మైండ్ ఎంత మెటీరియలిస్టిక్ అయిపోయిందా అని చెప్తున్నారనమాట. దాని నుంచి దాటండి, మెటీరియలిస్టిక్ నుంచి దాటండి. ఆ మెటీరియలిస్టిక్ ఎప్పుడు పరిమితం అయిపోతుంది, లిమిటెడ్ గా ఉంటుంది. అక్కడ మనకి అన్ని మనం లిమిట్ చేసేసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంకొకటి నాకు విజన్ చూపించారు, ఇంకొకటి నాకు టెస్ట్ పెట్టారు అక్కడనే. నేను ఎవరైతే ఫస్ట్ నుంచి అంటే మెడిటేషన్కి వచ్చినప్పటి నుంచి నేను ఈ మాస్టర్ చాలా గ్రేట్, ఆమె 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 చాలా గ్రేట్ అని ఇక్కడ అంటే ఉంటారు ఒక మాస్టర్ ఫారెన్ ఎక్కడో. సో ఆ మాస్టర్ని నేను అటెండ్ అవుతున్నప్పుడు తన్ని గ్రేట్ 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 అని నా ముద్ర అట్లాగా పడిపోయింది అనమాట. సో ఆ విజన్ లో ఏంటి అంటే నేను సెషన్ జరుగుతుంది, నేను తీసుకోవాలి ఆ సెషన్ అంట. అంటే అప్పుడు ఆ మేడం రావటం జరిగినప్పుడు అక్కడ ఏం చేశాను అంటే మీరు సెషన్ మీరు తీసుకోండి, సేమ్ టాపిక్ అంట. లేదు లేదు నాకంటే మీరు బాగా చెప్పగలుగుతారు, మీరు తీసుకోండి అని చెప్పేసి నేను ఆ సీట్ ఆమెకి ఇవ్వటం జరిగింది. అక్కడ నాకు ఎలవ్ చేశారు, నువ్వేం చేస్తావు ఈ సిచ్యువేషన్లో అన్నప్పుడు. అప్పుడు నేను అట్లా చేసున్నాను, వెంటనే కరెక్ట్ చేశారనమాట. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మర్యాదగా పూర్వకంగా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా అవతల వ్యక్తికి మర్యాదగా రెస్పెక్ట్ఫుల్గా అవకాశం ఇవ్వటం వేరు. నాకంటే మీరు బాగా చెప్తారు, నిన్ను నువ్వు తక్కువ చేసుకుని, ఓకే అక్కడ నన్ను తక్కువ చేసుకుని ఈమైతే కరెక్ట్, ఇది తినైతే బాగా చెప్తారు, ఇది అందరూ ఎక్కువ మంది చూస్తారు అని చేసుకోవటం అనేది వేరు. ఇది రెండోది చేసావు నువ్వు, ఇది ఇట్లాగా చెయ్యొద్దు అని అన్నారనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ బాగా చెప్తారు సరే, ఇక్కడ నాకంటే అక్కడ కంపారిజన్ అనేది కాదు. ఓకే, ఆబ్వియస్లీ మేబీ ఇంకొంచెం వైడర్ వేలో చూపించవచ్చు. ఓకే, ఇట్లాగా ఆమె ఇచ్చినప్పుడు నేను కూడా నేర్చుకునే అవకాశం ఉంటుందోనో, లేకపోతే నాకు తెలుసుకోగలను అంటే. అక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ నన్ను తక్కువ చేసుకోకూడదు. ఇక్కడ చెప్పే నేను వినే మీరికి డిఫరెన్స్ లేదు, ఇది ఆల్రెడీ మీకు ఉండే ఉంటుంది, తెలిసే ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుని ఆ లోపల ఉన్న దాన్ని బయటికి తీసుకొస్తున్నాము. ఈవెన్ నేను కూడా చెప్పేదాని వల్ల ఏమవుతుంది, నా లోపల కూడా అది షిఫ్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఈక్వల్ గ్రేట్. ఇక్కడ మనం అందరము ఇది నాకు తెలియదే, నాకు కనిపించట్లేదే మాస్టర్స్ ఏమీ లేదు, వేరే వేరే సోర్స్ నుంచి వస్తుంది. వీ హ్యావ్ టు బి ఓపెన్, మనం ఓపెన్ గా ఉండాలి అంతే. ఓపెన్ ఇన్ ద సెన్స్ ఓపెన్ మైండ్ తోటి మనం ఉన్నప్పుడు ఏ సోర్స్ అయినా దైవమే, ఏ సోర్స్ అయినా మాస్టర్ ఇచ్చేదే. ఒక్కొక్కసారి నాకు వేరే ఎవరో అనుభవం వింటుంటే దాంట్లో ఆన్సర్ దొరికింది నాకు. మరి ఇన్ని మెసేజ్ ఇస్తుంది నాకు, బాబాజీనే ఇవ్వాలి, నాకు ఇట్లానే కావాలని కండిషన్ పెట్టుకుంటే ఎట్లా? ప్రతిదీ మాస్టరే, ప్రతిదీ కూడా యూనివర్స్ నాకు ఇస్తుంది అని అనుకోవాలి. నెక్స్ట్ డొనేషన్. ఓకే, ఇవి మనము డొనేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, ఓకే వస్తువు ఒకటి డొనేట్ చేయాలి, దానము అట్లాగా ఎవరికన్నా ఇవ్వటము, అట్లాగా డొనేట్ చేయాల్సినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందంటే ఇది నాకు అక్కర్లేదు కాబట్టి వీళ్ళకి ఇస్తున్నా. ఓకే, అది డొనేషన్ అనుకుంటాం. అది డొనేషన్ కాదు. ఇక్కడ ఈ వస్తువు నాకు అక్కర్లేదని అనుకున్నా, నాకు వద్దు కాబట్టి ఇంకొకరికి ఇస్తున్నాను నేను, అది డొనేషన్ కాదు. ఓకే, దాని డొనేషన్ అనుకోవద్దు. సో ఇక్కడ మళ్ళా దాని తర్వాత వాల్యూ చూస్తామన్నమాట. వాల్యూ చూస్తున్నప్పుడు అక్కడ మనము ఏంటి అంటే ఇంత ఇస్తే సరిపోతుందిలే, ఓకే ఇంత ఇచ్చేస్తే చాలు, ఇది తక్కువ దాంతో వీళ్ళకి ఇచ్చేస్తాం. ఇక్కడ ఎక్కువ ఇస్తాం, తిరుపతి హుండీలో ఎక్కువ వేద్దాము, ఎవరికన్నా నీడు ఆకలిగా ఉన్నప్పుడు వీళ్ళకి ఓ 10 రూపాయలు దాంట్లో ఇచ్చేద్దాంలే, ఇది సరిపోతుంది వాళ్ళకి. అక్కడ ఏం చేస్తున్నాము, డిఫరెన్స్ చూస్తున్నాం, ఇచ్చే వాల్యూ చూస్తున్నాం అన్నమాట.
ఓకే, తక్కువ ఎక్కువలు ఇచ్చే వాల్యూ అక్కడ ఏం చెయ్యాలి? వెన్ వీఆర్ ఆ డొనేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చి రూపాయో, రూపాయికి ఇప్పుడు అక్కడ ఏం లేదనుకుంటా, 10 రూపాయలు అనుకుందాం. 10 రూపాయలు ఇచ్చేసి 10 రూపాయలు పెద్దగా లెక్కలోకి అనేది కన్సిడర్ చెయ్యరు. సో 10 రూపీస్ కదా అని ఏముంది, 5 రూపీస్ ఏం పర్వాలేదు, 5-10 రూపీస్ లోకి అయిపోతుంది. ఓకే, అంటే అక్కడ ఏంటి, ఈ 5-10 రూపీస్ ని తక్కువ వాల్యూ, అండర్ ఎస్టిమేట్ చేసామన్నమాట. ఓకే, సో ఈ 5 రూపాయలే కదా ఇచ్చేస్తే అయిపోతుంది, వెళ్ళిపోతారులే అనేది. అంటే మనకు అసలు అది 5 రూపాయలు మనకి లెక్కలేదు, ఎక్కువ లెక్క చూస్తాం, ఇంత ఇవ్వాలి ఇంత అని చెప్పి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు వెంకటేశ్వర స్వామి, నువ్వు ఏమి ఇస్తున్నా దాని వాల్యూ నువ్వు తెలుసుకుని ఇవ్వు, దాని యొక్క గొప్పతనం తెలుసుకుని ఇవ్వు. అండ్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే ధర్మ కార్యక్రమాలకి అనేది ఎక్కడైతే గనక ధర్మంగా, ఇప్పుడు కొంతమంది ఎట్లాగంటే భోజనాలకి వాటికి ఇస్తామని చెప్పేసి అన్నదానం అన్నదానం కదా అంటారు. ఆ అన్నదానంలో హింస ఉంటే అది మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే, హింస ఉంటే ఎంకరేజ్ చేస్తున్నట్టే. అక్కడెక్కడో ఏవో ఓకే ఆ బలులు జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమానికి డబ్బులు ఇవ్వాలి. ఓకే, అక్కడ ఒక పెద్ద కార్యక్రమం జరుగుతోంది, ఇవ్వాలి, డొనేషన్ చేస్తున్నాము అనేది అన్నదానము. అక్కడ తెలుసుకోవాలి ఎక్కడ ఇస్తున్నాం అనేది. అక్కడ బలి జరుగుతుంది, అక్కడ అంటే ఇండైరెక్ట్ గా ఈ మనీ తోటి ఎంకరేజ్ చేస్తున్నట్టు ఆ కర్మలో భాగం అనేది పంచుతున్నాం. పుణ్యం తర్వాత లేని కర్మ అనేది క్రియేట్ అనేది జరుగుతుంది. ధర్మ కార్యక్రమాలకి అట్లా ముఖ్యంగా అన్నదానం అనమాట. మనకి ఆ అన్నదానం అని చెప్పేసి ఇచ్చేస్తారు, ఎక్కడ ఇస్తున్నామని తెలియాలి, ఏం చేస్తున్నారు. ఓకే, లేదు, ఫీలింగ్ ని పట్టుకోండి. ఫీలింగ్ ఇవ్వాలనిపిస్తే ఇచ్చేసి క్వశ్చన్ అడగద్దు, అదేంటో తెలియట్లా, ఇవ్వాలనా వద్దా అని ఒక ఫీలింగ్ పట్టుకోవాలి. ఆ ఫీలింగ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది మనకి, మళ్ళా తిరిగి మన లోపల సిస్టమ్ నుంచే వస్తూ ఉంటుంది. సరి అయిన చోట నాకు ఇచ్చేలాగా ఆ విశ్వము నాకు ఇవ్వాలి, ఆ అవకాశం ఇవ్వాలి, సరి అయిన చోట ఇచ్చేలా. సో ఎక్కడ ఇస్తున్నా సరి అయిన చోట వెళ్ళి అట్లాగా అనేది మనం పాజిటివ్ గా మనం అట్లాగా ఉంటున్నప్పుడు తెలియలేదు, ఇచ్చిన చోట ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దీని తర్వాత ఇది ఏంటి అని ప్రతి ఎంక్వైరీలు మనం చెయ్యలేని చోట ఇచ్చి ఊరుకోవడమే అంతే. సరి అయిన కార్యక్రమానికి వెళుతుంది, ఇది సరి అయిన దానికి ఉపయోగపడుతుంది. ఓకే, కానీ మ్యాక్సిమం తెలుసుకునే రకంగా చూడాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్ ఈ మంత్ నుంచే 21st నుంచి మనకి ధ్యాన మహాయజ్ఞము జరుగుతుంది కడతాలి. 11 రోజు మొత్తం ఈ 11 రోజులు అట్లాగా మొత్తం అంతా కూడా 21st నుంచి మంత్ ఎండింగ్ అండ్ జనవరి వరకు జరుగుతుంది. సో అక్కడ ఎట్లా ఉంటుంది భోజనము, శుద్ధ సాత్విక భోజనము. సో అట్లాగను పిరమిడ్స్ అండ్ ఇక్కడ తెలిసిన చోట ఇంకా లేదు, ఇంట్లలో మనకు కుదరదు. ఇళ్ళల్లో కుదరినప్పుడు ఎక్కడ ఇస్తున్నాము, ఇట్లా ప్రతిదీ పిరమిడ్కే అనేది మనకి పెట్టుకోలేము కదా. కొన్ని కొన్ని చోట్ల ఇంట్లో వాళ్ళు వేరేగా డొనేట్ చేస్తూ ఉంటారు అనుకుందాం. అక్కడ ఆ డొనేషన్ ఎటు వెళుతుంది అంటే, ఎటు వెళ్తుందంటే దేనికి ఇస్తున్నాం అనేది చూడాలి. ముఖ్యంగా క్లారిటీగా ఇంతే, గ్రామాలలోనో ఊర్లలోనో మా పద్ధతులు ఇదండి, మాకు ఇవ్వాల్సిందే, ఇది వంశ ఆచారం అని ఒక బలి జరుగుతున్నప్పుడు దానికి ఇంటి పెద్ద నేను, ఇంటి కుటుంబ సభ్యులు మేము ఇవ్వాలంటే నో, కుదరదు. అక్కడ అక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు, ఒక జీవిని చంపుతున్నప్పుడు ఎట్లా ఇస్తారు. నెక్స్ట్ సో మనకి తర్వాత మనము ఒక రిజెక్షన్ భావం నుంచి, అంటే ఇందాక చెప్పుకున్నట్టు నాకు ఇది వద్దు కాబట్టి ఇస్తున్నాను, లేదంటే గనక నేను గాక ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను, ఈ నేను సుపీరియారిటీ అంటే ఈ నేను ఇస్తున్నా అనేది వచ్చిందా, కుదరదు అక్కడ. ఓకే, అది ఉండకూడదు, ఈ కాంప్లెక్స్లు ఉండకూడదు, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, నా అన్న భావన వదిలేసి ఇవ్వాలి. ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇచ్చే వాళ్ళ చెయ్యి తీసుకునే వాళ్ళ చెయ్యి రెండు ఈక్వలే ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ ఇక్కడ ఏమంటారంటే మనకి చిన్నప్పటి నుంచి నా చెయ్యి పైన ఉండాలి,
ఓకే, నా చెయ్యి పైన ఉండాలి, నేను ఎప్పుడు ఇచ్చే దాంట్లో ఉండాలి కాబట్టి నా చెయ్యి పైన ఉండాలని కాదు. ఏ చెయ్యి పైన కాదు, తీసుకునే చెయ్యి కింద చెయ్యి చిన్నది కాదు, తక్కువ వాల్యూ కాదు. ఒకళ్ళకి ఇస్తున్నాము, ఇక్కడ వీళ్ళకి ఈ ఈ కర్మలు తొలగింపబడుతున్నాయి, వీళ్ళకి ఎంత పెద్దది చేస్తున్నారు. ఇక్కడ ఒక అవకాశం ఇవ్వబడింది, నీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వబడింది. కృతజ్ఞత ఉండాలి ఆ వ్యక్తి పట్ల. తీసుకునేవాడు తక్కువ కాదు, ఇచ్చేవాడు గొప్ప కాదు. ఇచ్చేవాడికి కృతజ్ఞత ఉండాలి. అలానే నేను తీసుకుంటున్నాను నీ దానం, నేను తీసుకుంటున్నాను నీ కర్మలు పోతున్నాయని తీసుకునేవాడు అనుకున్నాడా ఇంకంతే. తీసుకునేవాళ్ళు కూడా అబ్బా నాకు ఈ అవకాశం, నాకు నా ఏదైతే కార్యక్రమం జరుగుతుందో దానికి ఇస్తున్నారనే ఈ కృతజ్ఞత వీళ్ళకి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ 2 చేతులు సమానమే. నా చేయి పైన ఉండాలా, నేనే 2 చీరలు నీకు ఎక్కువ పెట్టాలా, నేను కాబట్టి పెడుతున్నాను, నేను ఇస్తున్నాను, నేను ఇవ్వగలను, ఇలాంటివి కాదు. ఓకేనా? సో అక్కడ అందుకు ఇక్కడ డొనేషన్స్ బాక్సుల్లోను, అంటే ఇక్కడ పిరమిడ్కి మనం ఇస్తున్నా ఇంతనే ఇవ్వగలిగానే, వాళ్ళు 1000 ఇచ్చారు, వాడు ఇన్ని వేలు ఇచ్చారు, నేను ఇంతనే ఇవ్వగలిగానే, మనీని తక్కువ వేయద్దు. ఎంత మనం ఇస్తే, ఎంత మనస్ఫూర్తిగా ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, తక్కువ వాల్యూ కట్టద్దు. 100 రూపాయలు 50 రూపాయలు కంపేర్ చేసుకోవద్దు. నేను 100నే ఇచ్చాను, నేను చెప్పుకోలేను బయటికి. అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఏమిస్తే చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి మనకి? అవసరం లేదు. సో ఇక్కడ ఇచ్చేది అబ్బా అది ఇది కూడా ఒక గొప్ప ఆ మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని, దాని వాల్యూ అర్థం చేసుకుని, అక్కడ అక్కడ మనకి ఇచ్చే అవకాశం వచ్చిందని ఒక కృతజ్ఞత, ప్రేమ, తృప్తి ఈ భావనతో ఇస్తే, ఈ ఇచ్చిన 50 100 అద్భుతమైన క్రియేషన్, అంటే అబండెన్స్ని క్రియేట్ చేస్తుంది అక్కడ. ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడ అబండెన్స్ని వాళ్ళకి క్రియేట్ చేస్తుంది, ఇక్కడ అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఆ ఇచ్చేది బోల్డ్ అన్ని డోర్స్ ఓపెన్ అవ్వచ్చు వాళ్ళకి. బోల్డ్ ఎంత మంది, అంతవరకు 10 మంది ఇచ్చేది 100 మంది వాళ్ళకి ఇవ్వటానికి ముందుకు రావచ్చు. మళ్ళీ అలా జరుగుతుందేమో అన్న భావన మాత్రం థాట్లో వద్దు. ఇక్కడ ఏంటి అంటే ఆనందంగా మనస్ఫూర్తిగా ఎంత ఇవ్వగలిగితే అవర్ బెస్ట్ మనం ఇస్తాము. కంపారిజన్ వద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ ఇచ్చేటప్పుడు ఆ భావన అనేది ఇంపార్టెంట్ కదా. తర్వాత పాయింట్ ఎగిరిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం, వస్తుంది. సో దాని నెక్స్ట్ ఏం చెప్పారు అంటే డు నాట్ సెలెక్ట్ ద సోర్స్. అంటే ఏ సోర్స్ నుంచి అయితే మనం తీసుకుంటున్నామో, ఏ సోర్స్ అయితే మనకి ఫలానాది కావాలి అని చెప్పేసి మనము అడుగుతూ ఉంటామో, మన నీడ్స్ కోసము అట్లాగా యూనివర్స్ని అడుగుతూ ఉంటాము, నాకు ఇది ఇవ్వు, నాకు అట్లా కావాలి, నాకు ఇది ఇట్లా అని. లెట్ యూనివర్స్ డిసైడ్ అని చెప్పి అన్నారనమాట. ఓకే, లెట్ యూనివర్స్ డిసైడ్. నువ్వు కోరుకుంటే నీ బిలీఫ్ సిస్టమ్ నుంచి నువ్వు కోరుకుంటావు. యూనివర్స్ ఇస్తే నీకు యూనివర్స్ వేరే ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది, కానీ ఇక్కడ ఏంటి, ప్రయత్నం మాత్రం చెయ్యాలి. అలా అని కూర్చుని నాకు యూనివర్సే ఇస్తుందిలే, అన్ని చూసుకుంటుందిలే అనుకోవటం కాదు. మానవ ప్రయత్నము, ప్రయత్నం మనం చెయ్యాలి. అట్ ద సేమ్ టైం ఈ ప్రయత్నం చేసే చోట లిమిట్ అవ్వద్దు. నాకు ఇంతనే కావాలి, ఇదే కావాలి, లిమిట్ అవ్వద్దు, యూనివర్స్ ఎక్కువ ఇస్తుంది అని. చిన్నప్పుడు ఒక సినిమా, అంటే పాత సినిమా ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో బాగా తండ్రి కొడుకు ఇద్దరు పిసినారి వాళ్ళు బాగా అనమాట. ఎక్కడెక్కడి నుంచి బయట నుంచి ఎక్కువ వస్తుందా అని చూస్తారు. ఈ చిన్న బాబు ఏం చేస్తాడు, ఎవరో ఒక లేడీ ఈ ఏమంటారు, శనగ, అది పీనట్స్, ఈ పల్లీలు వేయించి చెరుగుతా ఉంటారనమాట ఆ పుట్టంతా. ఈ బాబు చిన్న పిల్లలు కనిపిస్తే ఇస్తాం కదా, ఏమన్నా ఇస్తాం కదా, తీసుకో తీసుకో అని చెప్పేసి ఆ ప్లేట్ని చూపిస్తారు. నువ్వు తీసుకో తీసుకో అంటే, అబ్బే వద్దండి వద్దండి అని చెప్పేసి అంటారనమాట, వద్దు వద్దు నాకు అని. అంటే ఇక్కడ తండ్రికి డౌట్ వస్తూ ఉంటుంది, ఫ్రీగా వస్తే ఇంత కూడా వదలడు, తీసుకోమంటే తీసుకోవట్లేదు ఏంటి అని. మొహమాట. అప్పుడు ఆ లేడీ ఏం చెప్తారు, మొహమాట పడద్దు, ఉండు నేను ఇస్తానని చెప్పేసి ఆ చేతి నుంచి ఆ బాబుకి ఇస్తారనమాట. వచ్చిన తర్వాత తండ్రి అడుగుతారు, నువ్వు ఎందుకు తీసుకోలేదు, తీసుకుంటా అంటే. అప్పుడు ఆ బాబు అంటాడు, నేను తీసుకున్నాను అనుకో నా చిన్న చేతులు ఇన్నే వస్తాయి, ఆవిడ ఇచ్చేది అనుకో పెద్ద చెయ్యి ఇన్ని వస్తాయి కదా అంటాడు అనమాట. సో యూనివర్స్ ఎప్పుడు కూడా పెద్దగా ఇస్తుంది మనకి.
మనం అడిగితే లిమిటెడ్ సిస్టమ్ నుంచి మనం అడుగుతాము. మనం మెయింటైన్ చేసుకోవాలి దాన్ని అంతే. అంటే ఆ సమృద్ధి తత్వాన్ని మనం లోపల పెట్టుకున్నట్టయితే బయటవన్నీ ఎట్లా జరగాలో అన్నీ కూడా అట్లా జరిగిపోతుంటాయి సరి అయిన విధంగా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు అంటే మనము అంటే నేను ఒక బాక్స్‌లో ఉండిపోయాను అప్పుడు అని చెప్పారనమాట. అంటే నువ్వు లిమిటెడ్‌గా నువ్వు ఒక బాక్స్ అంటే లిమిటెడ్‌గా. ఓ బాక్స్‌లో ఎంత పట్టాలో అంతే పడుతుంది. దానికి మించి ఇంకా దాని తర్వాత పట్టదు. అక్కడి నుంచి అంటే నన్ను నేను లిమిట్ చేసేసుకున్నాను అని చెప్పి చూపిచ్చారు. సో, అట్లాగా మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని లిమిట్‌గా ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఆ లిమిటెడ్ మైండ్ సెట్‌లోటే ఏమన్నా ఉన్నారా అని చూసుకోవాలి. అప్పుడు దాంట్లో ఇట్లానే లిమిట్ అయిపోతుంటే మనకి అవకాశాలు రావట్లేదు, అవకాశాలు లేవని. మేబీ ఈ రూట్ కాదేమో, వేరేదేమో అన్నది మనకి ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే ఆ బాక్స్ నుంచి బయటకొస్తామో అప్పుడొస్తుంది. సో, ముఖ్యంగా తర్వాత ఏం చెప్పారు అంటే, కామ్‌గా ఉండటము, ఎప్పుడు కృతజ్ఞతా భావంతోటి ఉండటము, ప్రేమ తత్వంతోటి ఉండటము, ఇవన్నీ సమృద్ధిని సృష్టిస్తాయి అని చెప్పారనమాట. ఏది? ప్రేమతత్వము, తర్వాత ఆనందంగా ఉండటము, కామ్‌గా మనల్ని మనం బ్యాలెన్స్‌గా ఉండటము, కృతజ్ఞతా భావం ఎప్పుడు ఉండాలి. ఈ కృతజ్ఞతా భావం అనేది ప్రతి చోట, ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి దాని మీద వాళ్ళు కష్టం ఇచ్చినా, అనుభవం ఇచ్చినా సరే, దీనివల్ల కర్మ ఏదో క్లియర్ అయింది. దీనివల్ల ఈ పాఠం నేర్చుకున్నాను. ఈ కృతజ్ఞత అనేది ఉండి తీరాలి. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా నీకు అనేది ఈ సృష్టి చక్కగా అద్భుతంగా నువ్వు కోరుకోనక్కర్లా. అదే ఇచ్చేస్తూ ఉంటుంది. ఫలానాది అని కోరుకోనవసరం లేదు. తర్వాత గ్రీడ్. గ్రీడ్ అంటే అత్యాస. ఓకే. అత్యాస అనేది ఆటోమేటిక్ మనకి ఆ చిన్నపాటి ప్రోగ్రామ్ అయితే ఉందని చెప్తున్నారనమాట. అత్యాస. ఎక్కడి నుంచి వస్తుందంట? టు మనం ఏం చేస్తాము? టైమ్ సేవ్. ఓకే. ఈ పనులు చేసేసుకుంటే నాకు టైమ్ సేవ్ అయిపోతుంది. ఓకే. లేదంటే గనక ఈ సేవ్ అనే పదం అనేది మన జీవితంలో ఉంటూనే ఉంటుంది. అక్కడక్కడ. ఇన్ని పనులు ఒకే టైంలో చేస్తే టైమ్ సేవ్ అవుతుంది నాకు. లేదంటే గనక ఇట్లాగా మనీ సేవింగ్, డబ్బులు సేవ్ చేసుకోవటము. ఓకే. ఈ సేవ్ అనేది ఏం చేస్తుందంటే తెలియని ఒక ఏదైతే ఉంటుందో ఆ గ్రీడ్‌ని సృష్టిస్తూ ఉంటుంది. మనము పెట్టుకుంటామంట గ్రీడ్. అత్యాసని. సేవ్ అనే పదంతోటి అత్యాస డెవలప్ అవుతా ఉంది. మనకది తెలియట్లేదు. అలా అని ఇష్టం వచ్చినట్టు చేసేయటం కాదు. అంటే ఆహ్, వేస్ట్ చేయకూడదిక్కడ మళ్ళా. వేస్ట్ అంటే ఏదైతే సరిగ్గా యూజ్ చేసుకోవటము. సద్వినియోగము అనేది మాత్రం ఉండాలి తప్ప సేవ్ అనే మాట కాదు. సద్వినియోగము. ఇప్పుడు అలా అని మనీ సేవ్ చేసుకోకూడదా అండి ఇట్లాగా అంటే పదం మార్చాలి. పదం మార్చండి. నాకెంత అవసరమో అంత నాకు అవసరాలు తీర్చుకునేంత వరకు నేను చేస్తున్నా. మిగిలిన డబ్బు అక్కడ సద్వినియోగం చేసుకోటానికి ఉంచాను. సద్వినియోగం పరచటానికి. ఈ సద్వినియోగం గొప్ప కార్యక్రమాలకు అవ్వచ్చు. మన అవసరాలే మనకే అవసరానికి ఉండొచ్చు తప్ప, నేను సేవింగ్ చెయ్యాలా, అది సేవింగ్స్ ఈ పదము పెట్టొద్దు. సద్వినియోగం చేసుకోటానికి ఉంచబడినది. అది మాట వరుసకే కాదు, లోపల కూడా భావన రావాలి సద్వినియోగం అనేది. టైమ్ సేవ్ ఇవన్నీ ఈ సేవ్ అనే పదమే లేదు విశ్వంలో అని చెప్పేసి అన్నారు. ఏ యూనివర్స్‌లో సేవ్ అనేది లేదు. ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. దాయటం అనేది మానవుడు చేస్తున్నాం. మన శ్వాస సేవ్ చేస్తుందా? 10 సార్లు గబగబా తీసేసుకొని నేను 10 సార్లు తీసేసుకున్నాను. నేను సేవ్ చేసుకుంటున్నాను. నువ్వు శ్వాస తీసుకోవద్దంటే వెళ్ళిపోతాం. అది చేస్తుందా అలాగా? చెయ్యదు. ముందుగా స్టోర్ చేసి పెట్టుకునేది శ్వాసకి లేదు. మన గుండె చప్పుడు కూడా ఎట్లాగంటే దానికి తగ్గట్టు కొట్టుకుంటుంది గానీ, నేను లబడబా కొట్టేసుకుంటాను 10 సార్లు. ఓహ్! కొంచెం సేపు నేను కామ్‌గా ఉంటాను కొట్టుకోకుండా అంటే ఎట్లా ఉంటుంది? సేవ్ అనేది ఎట్లాగా అనేది ఆ పదము మనము తీసేయాలి. సద్వినియోగము. ఇందాక మనము మిస్ అయిన ఆ పాయింట్ ఏంటంటే, డొనేట్ చేస్తాము. చేసి తక్కువ అమౌంట్ అంటే ఇవ్వగలే స్తోమత, ఇవ్వగలే అవకాశము మనకి ఉండి, తృప్తిగా ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పి
నేను 100 ఇచ్చే చోట 10 ఇచ్చేసి తక్కువ అమౌంట్ అన్నా తృప్తితోటి ఇస్తే సరిపోతుందిగా, అది రైట్ కాదు. ఇవ్వగలే స్తోమత స్థితి అంటే ఆ అవకాశం మనకు ఉన్నప్పుడు ఎంత అయితే అంత ఇవ్వగలము అన్నప్పుడు అది ఇవ్వాలి. అంటే ద బెస్ట్ దట్ వీ కెన్ డూ, ఏదైతే చేయగలమో అది అట్లాగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇట్లాగా మనము ల్యాక్ అనేది ఎప్పుడు కూడా కొరత చూస్తూ ఉంటాం. లేదు లేదు లేదు, ఇది లేదు అది లేదు ఇట్లాగా లేదు అని చూస్తూ ఉంటాం. ఎంత ఉన్నది చూడట్లేదు అనమాట. ఏది లేదో అది చూస్తున్నాం, ఇది లేదు అట్లా లేదు అని. ఈ లేదు చూసే ఫీలింగ్ ఉంటుంది కదా, ల్యాక్, ఎల్ఏసీకే. ఈ ఈ ఏదైతే చూస్తున్నామో ఆ కొరతని చూసేటప్పటికి మన లోపల ఎనర్జీ కూడా కొరతనే చూస్తూ ఉంటుంది. ఆ కొరత ఉన్న ఫ్రీక్వెన్సీనే ఉంటుంది. ఓకే. సో ఒకసారి ఏం జరిగిందంటే ఒక అనుభవము ఆ మధ్య, శూన్యంలోకి అక్కడ కనిపిస్తుంది, ఏమీ లేదు కదా ఇక్కడ అనే నాకు ఆ విజన్ లో అక్కడ అక్కడ నేను చూస్తున్నాను. అంటే శూన్యాన్ని నేను నించుని చూస్తున్నాను. ఏమీ లేదు, మొత్తం అంతా బ్లాంక్ గా ఉంది. ఏం లేదు కదా ఇక్కడ అని వెనక్కి తిరిగి వచ్చేసాను. మళ్ళీ ధ్యానం నా బాడీ సెన్స్ అయ్యాను. మళ్ళా కొంచెం సేపటి నాకు ఒక వాయిస్ వినిపించింది. ఓకే, శూన్యంలో ఏమీ లేదనుకుంటారు ఇట్లాగా అని ఆ స్థితి అదంతా చెప్తున్నారు. బట్ మళ్ళీ నేను వెళ్ళటం జరిగింది, ఏదో చెప్తున్నారు అని. ఓకే, ఇప్పుడు నేను నమ్ముతా శూన్యంలోనే ఓకే ఉన్నాయి అని. చూస్తే ఆ శూన్యంలో ఎప్పుడైతే నేను అనుకున్నానో శూన్యంలో ఉంటాయి అని బిలీవ్ చేశానో, ఎన్నో విశ్వాలు కనిపించటం స్టార్ట్ అయింది. ఎన్నో విశ్వాలు కనిపించిన, ఎన్నో గ్రహాలు, సృష్టి మొత్తము ఈ శూన్యంలోనే ఉందన్నమాట. సో అప్పుడు ఒకటి చెప్పారు, ఒక వాయిస్ వచ్చి ఒక మాస్టర్ ఇట్లా చెప్పారనమాట. కొంతమంది ఏంటి అంటే ల్యాక్ని చూస్తూ ఉంటారు. ఎట్లాగంటే వాళ్ళల్లో ఆ సమ్ అంటే సమృద్ధిగా ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఈ ల్యాక్నే చూస్తూ ఉంటారు. అంటే ఏమి లేదో అదే చూస్తూ ఉంటారు అని అట్లాగా చెప్పడం జరిగిందనమాట. సో ఏంటి అంటే ఈ ల్యాక్ ఫీలింగ్ అంటే కొరత, ఏదో లేదు అన్న భావన అనేది అనేది ఇది లేని వాళ్ళకి ఉంటుంది, ఉన్న వాళ్ళకి ఉంటుంది అన్నారు. అంటే ఆ వస్తువు అనుకుందాం, లేదంటే మళ్ళీ డబ్బులు కాదు ఇక్కడ, ఏదన్నా లేదనుకుందాం. అంటే అప్పుడు నేను అడిగాను, అంటే లైక్ ఒక తక్కువగా అంటే వాళ్ళ నీడ్స్ అది కూడా కొంచెం ఇదున్న వాళ్ళకి లేదు అంటే ఒక అర్థం ఉంటుంది. ఓకే, నిజంగానే లేదు కాబట్టి అని. అప్పుడు నేను క్వశ్చన్ అడిగాను అనమాట, అన్నీ సమృద్ధిగా ఉన్న వాళ్ళు ఎందుకు ల్యాక్ని చూస్తారు? అన్నీ ఉంటే హాయిగా ఉంటారు కదా అంటే అప్పుడు అన్నారు, ఎంత ఉన్నా వాళ్ళు ఉన్నది చూడరు. ఆ వాళ్ళు కూడా ఎంతటి వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా ఇది లేదు ఇది లేదు ఇది లేదు కదా అని చూస్తారు. వాళ్ళ దృష్టి లేదు మీదే ఉంటుంది, కానీ ఆ సమృద్ధి ఏదైతే ఉందో దాని మీద దృష్టి ఉండదు. ఆ లేదు మీదే ఉంటే దాని వెనకాల పరిగెడుతూ ఉంటారు, ఇది ఆర్జించుకోవాలా, ఇది చెయ్యాలా, ఇట్లా చెయ్యాలా, ఇన్ని కూడబెట్టుకోవాలా అని చెప్పేసి. సో ఏంటి అంటే ఆ ఆ లేదు అనేది కూడా మన మాటల్లో ఎట్లాగా ఉండకూడదు, వాడుకునే భాషలో కూడా. చిన్నప్పుడు ఏంటి అంటే పెద్దవాళ్ళు సరిచేసేవాళ్ళు, బియ్యం నిండుకుంది అంటారు, పప్పులు నిండుకుంది అంటారు. అంటే అక్కడ చూస్తే నేను చిన్నప్పుడు ఓపెన్ చేస్తే అంటే ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు నిండుకుంది తీసుకురావాలి అంటే నాకు అర్థమయ్యేది కాదు. తెచ్చుకోవాలి ఇలాగా అంటే ఇంట్లో ఫాదర్ చెప్తారు కదా, ఇలా పలానా సరుకులు తీసుకురావాలి అంటే ఫాదర్ ఇంట్లో తీసుకొస్తారు కదా. నిండుకుంది అంటారు, ఇదేంటిది ఇది అయిపోయిందంటే నిండుకుంది అంటున్నారు ఏంటి అని. అంటే మన పూర్వీకులు అట్లాగా ఉన్నారు, ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్. ఆ వాడే పదాలు కూడా అట్లా ఉంటుంది. నిండుకుంది అంటే తీసుకురావాలంటే లేదు అని దాన్ని చెప్పకుండా, లేదు అనే సౌండ్ వైబ్రేషన్ ఇంపార్టెంట్ అన్నమాట. లేదు అనేది ఇట్లా చెప్పకుండా నిండుకుంది అంటారు, నిండుగా ఉంది అని చెప్పి. సో అది సైన్. సో వాడే వర్డ్స్ కూడా అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పారు మనకి వెంకటేశ్వర స్వామి, మొత్తము కూడాను నీ లోపలనే మొత్తం ఉంది, బయటకి మెటీరియలిస్టిక్ గా అవి ఉన్నాయి కాబట్టే అది ఉండాలి అని చూడొద్దు, అవసరాలు తీరాలని. ప్రతిదీ కూడాను నీ లోపలే ఉంటుంది. ఇది మార్చుకుంటే, సిస్టమ్ మార్చుకుంటే ఏం క్రియేషన్ చేయాలో అంత క్రియేషన్ అనేది జరిగిపోతుంది. అండ్
నెక్స్ట్ ఏంటంటే వాడే సౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్‌గా థింక్ చేయటం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకసారి ఈ మెసేజ్ ఇచ్చేటప్పుడు కాకుండా దీనికి ముందు ఆయన చూపించారనమాట. చెయ్యి ఇలాగ చూపించారు. నీ చెయ్యి ఇలా ఉండాలి. ఇలాగ. ఆయన చూపిస్తారు కదా! చెయ్యి ఇట్లా. ఇలా నీ చెయ్యి ఇట్లా ఉండాలి. ఇప్పుడు అట్లాగా ఉన్నప్పుడు ఏంటి అంటే, ఒక ట్యాప్ కింద నువ్వు ఇలా చెయ్యి పెడితే ఏమవుతుంది అన్నారు. ఏమవుతుంది? నా చెయ్యి తడుస్తుంది, నీళ్లు కిందకి వెళతాయి. కదా! అంటే నీకొచ్చే ఏదైతే సమృద్ధి ఉంటుందో, ఆ డబ్బు కావచ్చు అట్లాగా, నీకు యూనివర్స్ ఇస్తుంది. ఆ ట్యాప్ యూనివర్స్ అనుకుందాం. మనం ఆ చెయ్యి అనుకుందాం. ఈ చెయ్యి ఇట్లా ఉంటున్నప్పుడు, నీ నీడ్స్ నీకు తీరి నువ్వు మళ్ళీ విశ్వానికి ఇచ్చేయాలి. ఇవ్వటం అనేది అంత ఇంపార్టెంట్. చెయ్యి ఇట్లా ఉండకూడదు. ఇలా ఉండాలి. అంటే ఇక్కడ నీకు తడుస్తుంది. నీ చెయ్యి తడుస్తుంది. అంటే నీ నీడ్స్ నీకేం కావాలో ఇవన్నీ తీరుతుంది. నువ్వు మళ్ళీ విశ్వానికి ఇవ్వాలి. సో, మనకి ఎంత తీసుకుంటున్నామో, ఎంత యూనివర్స్ ఇస్తుందో, అది ఏ రూపేణ ఇస్తుందో, ఇచ్చిన తర్వాత దాంట్లో ఎంత శాతం అయితే మనం ఇవ్వగలమో మనస్ఫూర్తిగా, ఆనందంగా అని 10% అన్నా, 5% ఎంతో కొంత మనము ఇస్తూనే ఉండాలి. ఏది ఇస్తామో అది వస్తూ ఉంటుంది. వస్తువు కాదు మళ్ళీ ఇక్కడ. ఆ ఇచ్చే గుణం అయితే ఉన్నప్పుడు మన అది మనం అట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సెషన్ లెంథీ అయింది. బట్ కంప్లీట్ చేయాలన్నట్టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.